అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్‌కాస్ట్‌తో మీ ముందుకి వచ్చేసాము. కావ్య, ఊహ అండ్ లిపి. అండ్ ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్ మా అందరికీ. ఎందుకంటే ఈరోజు ఒక స్పెషల్ మూవీ గురించి మాట్లాడుతున్నాము. ఈ మూవీ పేరు 'చంటబ్బాయి'. ఈ మూవీ 1986లో విడుదలైంది. అండ్ ఈ మూవీకి రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి, మా నాన్నగారు. అండ్ ఈరోజు ఈ వీడియో పాడ్కాస్ట్ స్పెషల్ ఎందుకు అంటే మా నాన్నగారు కూడా ఈ వీడియో పాడ్కాస్ట్లో జాయిన్ అవుతున్నారు. అండ్ ఆయన ఆడియో మాత్రమే వినొచ్చు, వీడియో మాత్రం చూడలేరు. కానీ ఆయన మాటలు వినవచ్చు అనమాట. సో ఇంతకీ ఈ మూవీ ఏంటంటే 'చంటబ్బాయి' మూవీ. ఇది 1986లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది జంధ్యాల గారు. ఈ మూవీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి నావెల్ బేస్డ్ ఆన్ మూవీ అనమాట. 'చంటబ్బాయి' మూవీ బేస్డ్ ఆన్ మూవీ. ఈ మూవీలో హీరోయిన్లు చిరంజీవి అండ్ సుహాసిని. సో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ మా చెప్పలేదు. సో ఒక చిన్న డిస్క్లైమర్, మూవీ రివ్యూ లోపలికి వెళ్ళిపోయే ముందర, ఎందుకంటే నేను చాలా మూవీస్ ని క్రిటిసైజ్ చేస్తాను కాబట్టి ఒక 2 పాయింట్స్ నేను ముందు క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి, ఈ మూవీ మా నాన్న మూవీ కాబట్టి నేను కొంచెం పార్షాలిటీ చూపిస్తా. బట్ ఆ పార్షాలిటీని పక్కన పెడితే ఈ మూవీలో పింక్ ప్యాంథర్ లో సీన్స్ చాలా కాపీ కొట్టారు. అది నాకు పర్సనలీ కాపీ ఇష్టం లేదు కాబట్టి ఆ ఆస్పెక్ట్స్ నాకు డెఫినెట్లీ నచ్చలేదు. మా నాన్న మూవీ అయినా కూడా అది డైరెక్టర్ చాయిస్, బట్ నాకు పర్సనలీ అది నచ్చలేదు. సో ఆల్దో నేను కొంచెం పార్షాలిటీ చూపించినా కూడా నా ప్రిన్సిపల్స్ స్టిల్ ఉంటాయన్నమాట. సో జస్ట్ అ స్మాల్ డిస్క్లైమర్. కంటిన్యూ. అంటే లేటర్ ఆన్ ఇది టాపిక్ వస్తుందో రాదో, సో నేను ముందరే చెప్పేస్తున్నా. కంటిన్యూ. సో కావ్య, లిపి, ఫస్ట్ ఈ మూవీ ఎప్పుడు చూసారు అండ్ ఎలా నచ్చింది, దాంతోటే స్టార్ట్ చేద్దాము యాజ్ యూజువల్. సో ఫస్ట్ నేను వెళ్తాను ఈరోజు. ఐల్ గో ఫస్ట్. సో నేను ఈ మూవీ దానికంటే ముందుగా ఈ సినిమా షూటింగ్ నేను ఎప్పుడు హాజరయ్యాను, ఏ సీన్ చూశాను? యాక్చువల్లీ అదొక క్వశ్చన్. రైట్ అదే ఒక క్వశ్చన్ నాకు. ఏం క్వశ్చన్ అంటే, మా అందరికీ తెలుసు ఈ మూవీ బేస్డ్ ఆన్ యువర్ నావెల్ అని తెలుసు, కానీ ఈ మూవీ షూటింగ్ కి నువ్వు వెళ్ళావా లేదా అని చెప్పి నాకు డౌట్ ఉంది. సో అదే క్వశ్చన్ నాకు. యాక్చువల్లీ నేను ఇప్పటిదాకా ఎప్పుడు అడగలేదు నిన్ను, బట్ నువ్వు ఈ 'చంటబ్బాయి' మూవీ షూటింగ్ కి వెళ్ళావా లేదా అనేది డౌట్. వెళ్ళాను. మెడ్రాస్లో జరిగింది. యాక్చువల్గా వైజాగ్లో జరిగింది, బట్ మెడ్రాస్లో కూడా జరిగింది కొన్ని పార్ట్స్. చోళా షెరాటన్ హోటల్, మెడ్రాస్ 5 స్టార్ హోటల్లో బిగినింగ్. ఆ రోజుల్లో సినిమాకి ముందు ఏదైనా పెద్ద 5 స్టార్ హోటల్లో చిరంజీవి సినిమాలకి ముఖ్యంగా ఒక పార్టీ ఇస్తుండేవారు. సో ఆ పార్టీ అయినటువంటి మర్నాడు రాత్రి ఆ పార్టీకి హాజరయ్యాను. ఆర్టిస్టులు అందరూ వచ్చారు. షాంపెయిన్ బాటిల్ని చిరంజీవి ఓపెన్ చేయటం నాకు బాగా గుర్తు. తర్వాత నెక్స్ట్ డే మీరు ఈ సినిమాలో చూస్తారు, నిద్రపోతూ ఉంటాడు చిరంజీవి మంచం మీద. అప్పుడు అతను నియమించుకున్నటువంటి రౌడీ కొట్టడానికి వస్తాడు. వచ్చినప్పుడు అల్లు అరవింద్ బావమరిది, ఆ తమాషా కోసం బావమరిది చేత ఆ పాత్రను వేయించారు. సో కత్తి తీసుకుని పొడిస్తే చిరంజీవికి ఏమీ కాదు. తీరా ఏమవుతుందంటే ఆ పైన ఉన్నటువంటి అవన్నీ తొలగించి తీసి చూస్తే అడుగున నేల మీద పడుకుని ఉంటాడు, పైన చెక్కలన్నీ ఉంటాయి. సో చెక్కలన్నీ తీసిన తర్వాత ఇతను మెలకు వచ్చి కొడతాడు. ఈ సినిమా షూటింగ్ స్క్రిప్ట్లో ఇది లేదు, అంటే మంచం మీద పడుకున్నప్పుడు కొట్టడం వరకే ఉంది. నాకు బాగా గుర్తు, చిరంజీవి అప్పుడు సజెస్ట్ చేశారు, ఇట్లా అవుతే బాగుంటుంది కదా జంజాల్ గారు అని. అప్పటికప్పుడు వడ్రంగి అని పిలిపించి 2 hours షూటింగ్ ఆపి ఆ ప్రకారం వడ్రంగి ఆ మంచాన్ని తీర్చిదిద్దిన తర్వాత ఆ షూటింగ్ జరిగింది. అదొకటి నాకు గుర్తు. బట్ పేపర్లో నేను చదవటం ఏంటంటే ఐ వన్, నేను గెలిచాను అనేటువంటి డైలాగు చిత్రీకరించారు చిరంజీవి మీద. అది ఫస్ట్ ముహూర్తం షాట్ అని చెప్పి నేను చదివాను. బట్ నేను చూసినటువంటి సినిమా ఎలా స్టార్ట్ చేశారంటే వీళ్ళిద్దరితో, అల్లు అరవింద్, చిరంజీవి ఇద్దరు స్టార్స్, ముఖ్యమైన వాళ్ళు కాబట్టి అక్కడితో సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అది నేను హాజరైనటువంటి.
నాన్న నువ్వు చదివిన దాని గురించి చెప్పావు కదా, ఐ వన్ ఫస్ట్ షాట్, కాకపోతే రియల్ గా అది ఫస్ట్ షాట్ కాదని. నేను చదివిన యాక్చువల్లీ నేను ఏదో ఇంటర్వ్యూలో ఎవరో చెప్పింది నేను చూసింది ఏంటంటే, ఈ మూవీ షూటింగ్ లో చిరంజీవి రియల్ గన్ వాడారు, నువ్వు ఆ గన్ ని తీసుకుని ఏదో షూట్ చేసినట్లు యాక్షన్ చేస్తే అది లోడెడ్ గన్, అందులో బుల్లెట్స్ ఉన్నాయని చెప్తే నువ్వు భయపడ్డావనేసి ఎవరో ఏదో ఇంటర్వ్యూలో చెప్తే నేను విన్నా. అది కరెక్టేనా? అది హాఫ్ కరెక్ట్, హాఫ్ కాదు. అక్కడ టేబుల్ మీద రివాల్వర్ ఉంది, పిస్టల్. నేను దానిది మామూలుగా సెట్ ప్రాపర్టీ అనే ఉద్దేశంతో తీసుకుని చూసిన తర్వాత జంజాల వచ్చి అది చిరంజీవి పిస్టల్ అండి, ఇది షూటింగ్ కోసం తీసుకొచ్చారు అని అన్నారు. నేను తమాషాకి ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి ఆయన గురిపెట్టి డామ్ డామ్ అని ఊరికే నోడుతూ అన్నాను. అమ్మో గుళ్ళున్నాయేమో జాగ్రత్త అండో అని ఆయన అన్నారు. ఇది దానికి అసోసియేట్గా పనిచేసినటువంటి ఈవివి సత్యనారాయణ అక్కడే ఉన్నారు, ఆయన చూశారు. కానీ నేను భయపడ్డానని, అది దాంట్లో గుళ్ళు ఉన్నాయని అది ఆయన అట్లా అర్థం చేసుకున్నట్టున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఈవి సత్యనారాయణ అలా చెప్పారు, బట్ జరిగింది అది కాదు. నేను భయపడలేదు, ఎందుకంటే మామూలుగా కొమ్మూరు సాంబశివరావు గారి నవలల్లో రివాల్వర్స్, పిస్టల్స్ గురించి చదవటమే తప్ప వ్యక్తిగతంగా పర్సనల్గా ఒక రివాల్వర్ని చూడటం, రివాల్వర్ కాదు పిస్టల్ని చూడటం అదే ఆరంభం. యా, ఓకే, నెక్స్ట్. ఓకే, సో ఈ మూవీలో ఇప్పుడే మాట్లాడుకున్నాము. సో అల్లు అరవింద్ గారు క్యామియో రోల్ చేశారు. నాకు తెలిసి ఇది ఒకటే మూవీలో చేసినట్టున్నారు కదా, వేరే మూవీస్ ఎప్పుడు అల్లు అరవింద్ క్యామియో రోల్స్ నేను ఎప్పుడు చూడలేదు యాక్చువల్లీ. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను యాక్చువల్లీ అల్లు అరవింద్ గారి క్యామియో రోల్ చూసి. అండ్ ఈ మూవీ ఇంకొక క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఆబ్వియస్లీ చిరంజీవి గురించి అది కూడా గుర్తుంది. రిహార్సల్ లో కత్తితో పొడుస్తున్నప్పుడు అల్లు అరవింద్ తమాషాకి చిరంజీవితో మీ ఆవిడని సరిగ్గా చూసుకుంటావా లేదా, మీ ఆవిడని సరిగ్గా చూసుకుంటావా లేదా అని చెప్పి వచ్చారు. అంతా నవ్వాం సెట్ లో వాళ్ళంతా, అది తమాషాకి రిహార్సల్ లో. సో ఈ మూవీలో చిరంజీవి ఉన్నారు, అల్లు అరవింద్ అండ్ అల్లు అరవింద్ వాళ్ళ డాడీ అల్లు రామలింగయ్య కూడా ఉన్నారు. ముగ్గురు ఉన్నారు. నువ్వు క్యారెక్టర్ అన్నావు కాబట్టి ఒక ఫన్ ఫ్యాక్ట్, అక్క ఊహ, నాన్న నువ్వు చెప్పకు, అక్క ఊహ మీద గెస్ట్ చేయండి, ఆడియన్స్ కూడా మీరు గెస్ట్ చేయండి ఆన్సర్ వచ్చే లోపల. ఈ మూవీలో ఫన్నీ క్యారెక్టర్స్ ఏవేవి? అన్ని ఫన్నీయే, చిరంజీవి దగ్గర నుంచి అన్ని ఫన్నీ క్యారెక్టర్స్. ట్రూగా క్యారెక్టర్ బేస్డ్ ఫన్నీ ఓన్లీ వాగ్దేవి అండ్ చంటపై, మిగిలిన వాళ్ళు ఫన్నీ క్యారెక్టర్స్ కాదు. సిచ్యువేషన్ యాక్చువల్లీ చంటపై అని తెలిసినప్పుడు చాలా ఎమోషనల్ క్యారెక్టర్, చాలా సీరియస్ క్యారెక్టర్, అది కరెక్టే. బట్ రెస్ట్ ఆఫ్ ద మూవీలో యాక్చువల్ గా ఉన్న కామెడీవి ఓన్లీ, అంటే నేను నోట్స్ చూసుకుంటున్నా, యాక్చువల్ గా ఉన్న కామెడీ ఓన్లీ వాగ్దేవి అండ్ చట్టపై, మిగతా వాళ్ళందరూ ఆ సిచ్యువేషన్ వల్ల కామెడీ క్రియేట్ చేస్తారు. సో నాకు ఈ మూవీ అట్లీస్ట్ నావెల్ లో అలా ఉంటుంది కదా. సో నాకు ఈ మూవీ చాలా నచ్చింది, నేను ఈ మూవీ చాలా సార్లు చూసాను. అండ్ చిరంజీవి క్యారెక్టర్ యాక్చువల్లీ చిరంజీవి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు ఈ మూవీలో. సో స్టార్టింగ్ లో చాలా మంచి కామెడీ చేస్తాడు, బ్యూటిఫుల్ కామెడీ. అండ్ దెన్ మూవీ ప్రోగ్రెస్ అయ్యేసరికి చాలా సీరియస్ క్యారెక్టర్ అయిపోతుంది. ఎండింగ్ లో చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి చిరంజీవిది, ఇలా ఆర్ఫన్ అని చెప్పి అది చాలా బాగా యాక్ట్ చేశాడు. సో నాకు చిరంజీవి కామెడీ రోల్లో ఎంత నచ్చాడు, అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ నాకు ఆ ఎమోషనల్ రోల్లో అండ్ చాలా సీరియస్ రోల్లో కూడా చాలా బాగా నచ్చాడు. సో చాలా మంచిగా యాక్ట్ చేశాడు అనిపిస్తుంది నాకు ఈ మూవీ. ఇప్పుడు నాకు క్వశ్చన్ నాన్న అడగాలి, ఈ మూవీ అసలు చిరంజీవి ఎలా ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంటారు? ఇలాంటి జానర్ కాదు కదా ఆయనది, నీకేమైనా బ్యాక్ స్టోరీ తెలిసి చెప్పున్నారా? అప్పట్లో చిరంజీవి ఎన్టీ రామారావు చేసే లాంటి రోల్స్ ని చిరంజీవి చేస్తుండేవారు, అంటే సాహస వీరుడు ఇట్లాంటివి. సో ఖైదీ మొదలైన సినిమాల్లో విలన్స్ ని చెత్త కొట్టడం, ఇదంతా హీరో వర్షిప్ ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్ తో వచ్చినటువంటి సినిమాలు. అది ఎంత పీక్కి వెళ్ళింది అంటే ఇంకా అంత ఇప్పుడు ఏదైతే చేశాడో అంతకు మించి చేసే కథ దొరకలేదు. సో తన ఇమేజ్ని కొంచెం మార్చుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఉండగా భీమవరపు బుచ్చిరెడ్డి గారు చిరంజీవి గారిని అప్రోచ్ అయ్యారు ఈ సబ్జెక్ట్లో. సో ఈ రోల్ అయితే జంజాల అనేప్పటికీ కామెడీ అవుతుంది, ఇది తన ఇమేజ్కి భిన్నంగా ఉంటుంది, దాంట్లో వరవడిలోంచి కొంచెం బయటకు వచ్చినట్లు ఉంటుందని చెప్పి
దీన్ని యాక్సెప్ట్ చేశారు, దీంట్లో నటించారు. అది ప్రధాన కారణం. నాకు ఒక క్వశ్చన్ నాన్న, ఈ మూవీని ఓన్లీ బుచ్చిరెడ్డి మాత్రమే అప్రోచ్ అయ్యారా, లేకపోతే దాని ముందర వేరే ఇంకెవరైనా ట్రై చేశారా మీ నావెల్? దీనికి పూర్వం ముగ్గురు ట్రై చేశారు. వరంగల్ నుంచి కృష్ణారెడ్డి గారు అని ఒక ఆయన అడ్వాన్స్ ఇచ్చారు, కానీ తర్వాత మళ్ళీ రిటర్న్ ఇచ్చేసారు, ఎందుకంటే ఆయన చేయలేదు. తర్వాత ఛాయాదేవి అని చెప్పి ఆర్టిస్ట్, ఆవిడ సినిమాగా తీద్దాం అనుకున్నారు. శరత్ బాబు ఆవిడ పార్ట్నర్స్గా. సో నేను మెడ్రాస్ వెళ్ళి కొంత స్క్రిప్ట్ కూడా రాశాను. అది కూడా టేక్ ఆఫ్ కాలేదు. సో వాళ్ళ డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేసాను. మామూలుగా సినిమా ఇండస్ట్రీలో అట్లా ఇవ్వరు. నేను సినిమా ఇండస్ట్రీ మనిషిని కాదు కాబట్టి, నావలిస్ట్ని కాబట్టి, నా సబ్జెక్టు వాళ్ళు ఉపయోగించుకుంటే వాళ్ళు పారితోషికం తీసుకోవటం, లేకపోతే వెనక్కి ఇవ్వటం మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్గా ఈ రోజుకి అదే సాగుతోంది. చివరిగా భీమవరపు బుచ్చిరెడ్డి గారు వచ్చారు. జంజాల్ గారిని సజెస్ట్ చేసి, ఆయన అయితే బాగా చేస్తారని. ఆయన మనసులో కూడా జంజాల్ గారే ఉన్నారు. చాలా సటిల్, చాలా చక్కటి డైలాగ్స్ రాశారు. ఒక చోట సుహాసిని ఇంటికి వచ్చినప్పుడు, సుహాసిని నువ్వు సుహాసినివి, నువ్వు సుమధుర భాషని అని చెప్తే, ఎవర్రా వందే మాత్రం అదే అది చాలా సటిల్ హ్యూమరు, డైలాగ్ ఓరియంటెడ్ హ్యూమరు, మంచి సిచ్యువేషనల్ హ్యూమరు, ఇట్లాంటివి చక్కగా రాశారు జంజాల్ గారు. సో నాన్న, నాకు ఒక డౌట్. సో నీ నావెల్ చంటబ్బాయి మూవీకి ఈ సినిమాకి ఏమైనా చేంజెస్ ఉన్నాయా, లేకపోతే నావెల్లోందే తీసారా? చాలా జనరల్గా ఏ నావెల్ అయినా సినిమా తీసినప్పుడు మార్పులు తప్పనిసరి. కొందరు ఏంటంటే సాధ్యమైనంత వరకు నవల్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ అడాప్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. కొందరేమో మార్చేస్తారు. ఆర్టిస్ట్ పేరు, అదే క్యారెక్టర్స్ పేర్లు కూడా మార్చేస్తారు. ఉదాహరణకి అందమైన జీవితం నా నవల్ని హిందీలో తీసినప్పుడు శాంతి పాపులర్ పేరు ఆ నవలలో. సో ఆ పేరు పెట్టమని చెప్పినా కూడా సంభవం అది ఇంకేదో ఐరావతి అనుకుంటాను, ఆ పేరు మార్చేసారు. అట్లా జరుగుతూ ఉంటుంది. దీంట్లో జంజాల్ గారి పేర్లు యాజ్ ఇట్ ఈస్ నవల్లో ఏమున్నాయో అవే తీసుకున్నారు. లెంగ్త్ ప్రాబ్లం చూసుకుని లెంగ్త్ ఎక్కువ అవుతుంది అనేది కొంత షూట్ చేసి కూడా ఎడిటింగ్ టేబుల్ దగ్గర తీసేయటం జరిగింది. తర్వాత ఏమో ఆల్మోస్ట్ ఒరిజినల్కి స్టిక్ ఆన్ అయ్యారు, ఎక్సెప్ట్ క్లైమాక్స్. క్లైమాక్స్లో చంటబ్బాయి చిరంజీవి కాదు, చంటబ్బాయి వేరే కొత్త క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఇందాక నువ్వు చెప్పావు కదా ఎమోషనల్గా బాగా చేశారని. సో చిరంజీవి దానికి మేము స్క్రిప్ట్ రాసినప్పుడు ఏమనుకున్నామంటే జంజాల్ గారు నేను కమల్ హాసన్ తీసుకుందాము, ఒక రోజు షూటింగ్కి 1 lakh ఇస్తే, 1 lakh rupees ఇస్తే వస్తారు ఆ రోజుల్లో. సో అది అయితే బాగుంటుందని అనుకున్నాం. కానీ చిరంజీవి జంజాల్ గారు నాకు చెప్పడం హియర్సే ఇది, కమల్ హాసన్ ఒప్పుకోవట్లేదండి, చివరిలో వచ్చి మొత్తానికి మార్కులు కొట్టేస్తారు, నా అంత కష్టపడ్డ దానికి కంటే అతని క్యారెక్టర్ ప్రేక్షకుల్లో ఎక్కువ గుర్తింపు పొంది నిలిచిపోయే అవకాశం ఉంది, కాబట్టి నేనే వేస్తాను అది కూడా అని చెప్పారు అన్నారు. సో చిరంజీవి కోణంలోంచి చూస్తే ఆయన కరెక్టే. బీయింగ్ అన్ ఆర్టిస్ట్ అంత కష్టపడ్డాక చివరిలో వచ్చి కమల్ హాసన్ మార్కులు కొట్టేయటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఏదైతే కమల్ హాసన్ చేయాలో దాన్ని చిరంజీవికే పెట్టి తీయటం జరిగింది. అది ప్రధానమైనటువంటి మార్పు. తర్వాత చిన్న చిన్న మార్పు. ఆయన పేరు పాండురంగారావేనా? లేదు, ఏకదంతం. నేను కామెడీ కోసం అని చెప్పి దీంట్లో ఇదేంటంటే షెర్లాక్ హోమ్స్, రేలంగి ఈ వీళ్ళ కాంబినేషన్తో నేను డైరెక్ట్ క్యారెక్టరైజేషన్ అనుకున్నాను. సో అందుకని చెప్పి కామెడీ ప్లస్ ఇంటెలిజెంట్ మేధావి. అప్పుడు ఏదైనా కామెడీ పేరు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఏకదంతం అని పెట్టాను. కానీ చిరంజీవిని ఏకదంతం అంటే బాగుండదనే ఉద్దేశంతో జేమ్స్ పాండ్ బాగుంది. పాండురంగారావు పేరు జేమ్స్ పాండ్. పేరు పాండురంగారావు అంటే లేదండి, కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. అది బాగుంటుంది. ఆ జేమ్స్ పాండ్ ఐడియా నీదేనా లేకపోతే జంజాల గారిదా? అది జంజాల గారిది. జంజాల గారిది కూడా కాదు, ఆది విష్ణు. ఈ 2 ఆది విష్ణు నుంచి తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే
వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేయడానికి జంజాల్ గారికి ఆదివిష్ణు బాగా క్లోజ్ ఫ్రెండ్. స్టోరీ డిస్కషన్స్లో ఆయన కూడా కూర్చునేవారు. మా సుత్తి వీరభద్రరావును చిరంజీవి కలిసి పట్టాభిని అంటే సుత్తివేళ కాదు ఇంకొక ఆయన అంటాడు, ఇంగ్లీష్ మాట్లాడుతుంటాడు, గార్డెన్ కర్రీ అంటాడు. సుత్తి వీరభద్రరావు. ఇంకో తమాషా ఏంటంటే సుత్తి వీరభద్రరావు నేను క్లాస్మేట్స్ బీకాన్ లో. 3 years నాకు తెలియదు ఇప్పటి వరకు. తెలీదా? సో వీరభద్రరావు మొన్న చిరంజీవి కలిసి ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి పంపించడానికి పోటాడుకున్నట్టు నటించి సామాన్ బయటికి పడేసి వాళ్ళని తోసేయటం. ఇది కూడా ఆదివిష్ణు గారి స్కూల్ ఆఫ్ థాట్ అనమాట. ఊహా, ఒక చిన్న డీవియేషన్. అక్క నీకు ఆ విషయం తెలియదంటే నువ్వు నా కాలం చదవలేదు అక్క. ఓకే, బ్యాక్ టు యూ ఊహా. అసలు కథను సినాప్సిస్ గా చెప్తారా మీరు అనుకున్నారా? అది ఊహా ఇప్పుడు చెప్తుంది. ఓకే, కథ సినాప్సిస్ ఏంటంటే ఈ హీరో పేరు పాండురంగారావు, జేమ్స్ బాండ్ అని చెప్పి సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ డిటెక్టివ్ అనమాట. సో అతను వర్క్ చేస్తాడు. డిటెక్టివ్ ఏజెన్సీలో వర్క్ చేస్తాడు అండ్ డిటెక్టివ్. సో ఆయన అన్ని ఇష్యూస్ ని సాల్వ్ చేస్తూ ఉంటారు అనమాట. యా, సో అది దానిపైన ఒక కేసు వస్తుంది. ఆ కేసు ప్రకారం ఎవరో ఒక ఆయన సన్ చిన్నప్పుడే డిస్టెన్స్ ఏర్పడుతుంది. నాట్ తప్పిపోతారు, బట్ తప్పిపోవడం కాదు, డిస్టెన్స్ చేస్తారు ఆయన. సో ఆ డిటెక్టివ్ వచ్చిన కేసెస్ ని సాల్వ్ చేస్తూ ఉంటారు. ఆయనకి వచ్చే ఫస్ట్ కేసు మూవీలో ఏంటి అంటే ఒక డైమండ్స్ దొంగతనం అయిన కేసు. ఆయన ఆ కేసుని సాల్వ్ చేసినప్పుడు ఎవరినైతే నిర్దోషిగా నిరూపిస్తారో ఆ అమ్మాయి తన ఫ్రెండ్ కి పరిచయం చేస్తుంది. ఎందుకు అంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఓల్డ్ ఏజ్ లో ఉంటారు, ఆయనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆయన నాకు వారసుడు ఎవరు లేరు అని చెప్పేసి అప్పుడు ఇలాగా చంటాబాయ్ అని నీకు ఒక అన్నున్నాడమ్మా అని చెప్పేసి స్టోరీ చెప్తారు, హిస్టరీ. సో ఒక్క నిమిషం, ఇక్కడ నవల్లోకి దీనికి వచ్చినటువంటి మార్పు ఏంటంటే నవల్లో గంగాధర్రావు జగ్గే వేశారావు వేషం. సో అతనికి ఒక కూతురు ఉంది, డాక్టర్ నిశ్చల, పెళ్ళయింది, పిల్లలకి పుట్టలేదు. ఈ నవల బిగినింగ్ లో నాకు టెస్ట్ చేసుకుంటే ఆ అమ్మాయికి పిల్లలు పుట్టరని తెలుస్తుంది. అమెరికాలో ఉన్నాడు భర్త, పని మీద లేడు, మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. ఉత్తరం రాస్తుంది, నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, మీరు ఇంకో పెళ్లి చేసుకోండి, ఏదో అట్లా మొత్తం ఉంటుంది. సో అదే టైంలో ఉత్తరం పోస్ట్ చేసిన 2 రోజులకి ఇంకో ఉత్తరం వస్తుంది భర్త నుంచి. భర్త కూడా అక్కడ టెస్ట్ చేయించుకుంటే నాకు పిల్లలు పుట్టరు అనే ఉత్తరాలు క్రాస్ అయ్యాయి. సో ఆ సంగతి తన తండ్రికి చెప్తే ఇంకా తనకి వంశాంకురం అనేది లేరు కాబట్టి తన తర్వాత ఈ ఆస్తి అంతా ఎవరికైనా వారసులకే వెళ్ళాలని అప్పుడు గుర్తొస్తుంది. ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ లో తనకెన్నో ఒకళ్ళకి కలిపి ఒక కొడుకు పుట్టాడు, ఆ కొడుకుని రామకోటి అనే అతనికి పెంపకానికి ఇచ్చాడు అని గుర్తొచ్చి నిశ్చల కూతురుతో ఈ విషయం చెప్తాడు. అంతకాలం దాచింది. నిశ్చల క్యారెక్టర్ కొంచెం చేంజ్ చేశారు. అలాగా ఓల్డ్ ఏజ్ కి వచ్చాక వారసులు లేరు, ఆస్తి ఉత్త చితికి మట్టి పెట్టడానికి ఒక చివరిలో అతను చేసిన తప్పుకి అతను ఆ ఎమోషనల్ సీన్ అని ఇందాక ఊహ ఏదైతే చెప్పిందో అక్కడ ఈ విషయం రివీల్ చేస్తాం. కానీ ఆయన ఉంటాడు అప్పుడు ఎమోషనల్ సీన్ అప్పుడు ఉత్త వాళ్ళిద్దరే ఉంటారు. నిజం మూవీలో ఆయన వాళ్ళ డాడీ ముందు చెప్పాడు అనమాట, వాళ్ళ నాన్న ముందు చెప్పడు, కానీ ఉత్త డాక్టర్ నిశ్చల అండ్ సుహాసిని ముందు ఇవన్నీ చెప్తాడు. ఇవన్నీ నాకేమనిపించింది అంటే వాళ్ళ నాన్న కూడా ఉంటే కొంచెం వాళ్ళ నాన్నకు కూడా అర్థమయ్యేలాగా చెప్తే బాగుండేది. ఉత్త వీళ్ళిద్దరికి చెప్తే వాళ్ళ నాన్న అకౌంటబుల్ ఈ అబ్బాయి చైల్డ్హుడ్ కి అండ్ లైఫ్. నవల్లో ఏంటంటే తండ్రికి ఉత్తరం రాస్తాడు అతను, ఆల్మోస్ట్ ఇంకా ఉరితి పడే పరిస్థితుల్లో తండ్రికి ఒక ఎమోషనల్ ఉత్తరం రాస్తే గంగాధరం దాన్ని చదువుకుంటాడు. నవల్లో అతనికే ఛార్జ్ అవుతుంది. నువ్వు చెప్పినటువంటిది అతను అప్పుడు రియలైజ్ అవుతాడు. ఆయన ఉంటే బాగుండేది ఈ సీన్ లో, అంత ఎమోషనల్ సీన్ లో. చెప్పలిపి అండ్ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే నాన్న చెప్పినట్లు నవల్లో కొంచెం వేరే. నవల్లో చంటబ్బాయికి చెప్తాడు. యా ఓకే.
సో ఆ అమ్మాయి తీసుకొచ్చినప్పుడు ఇతను ఆ చంటాబాయిని వెతకడానికి ట్రై చేస్తాడు. సో ఈ రామకోటికి ఇద్దరు పిల్లలు ఉంటారు. నవల్లో ఎలా ఉంటుందంటే రామ్ వాళ్ళ అబ్బాయి అంటారు. సో అవునా రామ్ అని వెళ్ళి చూసేప్పటికీ ఇద్దరు ఉంటారు, కళ్యాణ్ రామ్, పట్టాభిరామ్. సో ఆ ఇద్దరికిద్దరు ఆస్తి కోసం అనేసి నేనే చంటాబాయిని అంటే నేనే చంటాబాయిని అని చెప్పేసి వస్తారు. ఇంకా అక్కడి నుంచి కేసును సాల్వ్ చేసుకుంటూ ఎవెన్చువల్లీ సినిమాలో తెలిసేది ఏంటి అంటే చిరంజీవినే చంటాబాయి అని. అది మూవీ. కానీ ఈ మూవీ నేను పుట్టక ముందు రిలీజ్ అయింది కాబట్టి నాకు తెలీదు ఈ మూవీ ఫ్లాప్ అయి హిట్టా. బికాస్ నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే ఈ మూవీ 1986లో రిలీజ్ అయినా కూడా ఇప్పటికీ కూడా ఈ మూవీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మూవీ కల్ట్ మూవీ అయిపోయి చాలా మందికి ఇష్టమైన మూవీ. ఏమైనా డిటెక్టివ్ మూవీస్ తీయాలి అనుకుంటే అందరూ ఈ చట్టబ్బాయి మూవీని రెఫరెన్స్ గా తీసుకుంటారు. రైట్. సో అందుకని ఈ మూవీ హిట్టా కాదా అప్పట్లో? యావరేజ్గా పోయింది. చిరంజీవి ఖైదీ కానీ హీరో వర్షిప్తో వచ్చినటువంటి పాత సినిమాలతో పోలిస్తే కలెక్షన్స్ అంత బాగా రాలేదు. జస్ట్ యావరేజ్గా పోయింది. దానికి 2 కారణాలు. ఒకటి ఏంటంటే చిరంజీవి అభిమానులందరూ కూడా అలాంటి చిరంజీవిని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళి చిరంజీవి టోటల్గా రివర్స్గా ఎక్కడైతే కొట్టేసేసి విలన్స్ అందరినీ చెత్త కొడతాడో అది లేకుండా తన బావమరిది చేత తన్నులు తినటం ఇట్లాంటివన్నీ చూసేటప్పటికి వాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అంటే కొద్దిగా షాక్ అయ్యారు ఏంటి అన్నట్టుగా. అది ప్రధానమైనటువంటి ప్రాబ్లం అయింది. దానికి ముందే జాగ్రత్త తీసుకోవాల్సింది. పబ్లిసిటీలోనే తన క్యారెక్టరైజేషన్ ఇలాంటిది అనేది తీసుకోవాల్సింది. బట్ ఎవరు ఊహించలేదు ఆ రోజుల్లో ఇట్లా ఆడియన్స్ ఇలా ఫీల్ అవుతారు, అభిమానులు ఇలా ఫీల్ అవుతారని. లేకపోతే అది తీసుకుని ఉండేవారు. కానీ ఇది నా నవల సినిమా ఫస్ట్ 1 hour నేను రాసిన నవల్లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ తప్ప నా నవల లేదు. ఆ తర్వాత 1 hour 15 minutes మాత్రమే మిగతా ఆటలో నేను రాసినటువంటి నవలని తీసుకున్నారు. ఆ ఫస్ట్ 1 hour పింక్ ప్యాంథర్ నుంచి ఏదైతే తీసుకున్నారో అది ప్రేక్షకులకి గొప్పగా నచ్చేసింది. ఈరోజు కూడా చాలామంది నాకు ఫోన్ చేసి ఈటీవీలో చంటబ్బాయి వస్తుంది చూస్తున్నారా చూడండి అని చెప్పి ఇట్లా చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ ఫస్ట్ 1 hour కూర్చోబెట్టేస్తుంది. తర్వాత మన కథలోకి వెళ్ళేదైనా కూడా అది చిరంజీవికి ప్లస్ పాయింట్ అయింది. ఈ రోజు కూడా అనేక మంది బాగుంది అని చెప్పడానికి ఆ ఫస్ట్ అది ఆ ఇంప్రెషన్ ఏదైతే ఉందో అది త్రూ అవుట్ నా సినిమా క్యారీ అయింది. ఇంకొకటి ముందు మెయిన్ ఆడియన్స్ కి సారీ, నేను కొంచెం ఎక్కువ నవల గురించి మాట్లాడుతున్నాను. మా నాన్న ఉన్నారు కాబట్టి, రైటర్ ఉన్నారు కాబట్టి ఎక్కువ నావెల్ సైడ్ ఫోకస్డ్ ఉంది. బట్ నేను మూవీలో కూడా వెళ్తా, నాకు కొన్ని మూవీ పాయింట్స్ కూడా ఉన్నాయి. బట్ అన్నిటికంటే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క ఊహ అసలు చంటాబాయి పేరు ఎలా వచ్చింది తెలుసా మీకు? సో నాన్న ఫ్రెండ్ చలసాని ప్రసాద్ రావు గుర్తున్నారా? బొమ్మలు గీసే వాళ్ళు, పిచ్చి గీతే వాళ్ళ చుట్టాలు అనుకుంటాను. ఎవరో చలసాని రాధాకృష్ణ అని ఒక డాక్టర్. సో ప్రసాద్ రావు గారు ఆ రాధాకృష్ణ గురించి చెప్పేటప్పుడు చంటబ్బాయి అని చెప్తే అప్పుడు నాన్న ఆ పేరు నచ్చి చంటబ్బాయి పెట్టుకున్నాడు. బట్ ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ అతని పేరు చంటబ్బాయి కాకుండా బుచ్చిబాబు, కిచ్చిబాబు అని ఉంటే నాన్న నవలకి అదే పేరు పెట్టుండేవాళ్ళట. కరెక్ట్. చంటబ్బాయి అని పిలుస్తారు ఆ బంధువులందరూ. ఆయన చలసాని రాధాకృష్ణ అని అమీర్పేటలో ఆ రోజుల్లో బాగా ఫేమస్ డాక్టర్. సో అక్కడి నుంచి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా పేరు, నావెల్ పేరు అలా అది ఆయన ఆరిజిన్. నాకు క్వశ్చన్, ఈ బుక్ అసలు ఈ స్టోరీ ఐడియా ఎలా వచ్చింది? నువ్వు కాదు నాన్నని అడిగేది కదా. సో నాకు తెలుసు నాన్న ఒక చిన్న కార్టూన్ చూసి పుష్కప్ బుక్ రాస్తారు. ఆ కార్టూన్ ఏంటో నాకు తెలుసు, ఎందుకంటే బుక్ లో లాస్ట్ పేజ్ లో ఉంటుంది. మనకి బుక్స్ ఉంటాయి కదా, లాస్ట్ పేజ్ లో ఒక చిన్న కార్టూన్ ఉంటుంది. దాన్ని చూసి నాన్న మొత్తం బుక్ రాస్తారు. సో చంటబ్బాయికి స్టోరీకి ఇన్స్పిరేషన్ ఏంటి నాన్న? నీకు తెలుసున్నావు కదా లిపి, చెప్పి చూద్దాం. నేను చెప్తాను. గాలి మేడలు సినిమాలో వాళ్ళ నాన్న జైల్లో ఉంటాడు, అదే కదా నాన్న? అప్పుడు వాళ్ళ ఆ ఫాదర్ సన్ ఉన్న కొంచెము సెంటిమెంట్ ని చూసేసి ఆ నాన్నకి దాని నుంచి చంటబ్బాయి మొత్తం నాగయ్య, దాంట్లో నాగయ్య జైల్లో ఉంటారు. కొడుకు ఎక్కడో దూరంగా ఉంటాడు. కొడుకు ఏదో ఆపద వచ్చింది నేను చూడలేకపోతున్నాను అని చెప్పి ఒక సీన్ లో చాలా బాధపడతాడు. సో కొడుకు మీద అంత ప్రేమ ఉంది,
దీంట్లో డ్రామా ఉంది, ఇందులోంచి ఏదైనా మన నవల రాయొచ్చు అనే ఆలోచన వచ్చి ఆ రోజు రాత్రి మా అమ్మ మా పిన్ని విజయవాడలో రామా టాకీస్లో మేము ముగ్గురం కలిసి వెళ్ళాం ఆ సినిమాకి. సో ఫస్ట్ షోకి ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత రాత్రి 12-12:30 దాకా కూర్చొని దీని మీద ఆలోచిస్తే వెంటనే ఆలోచించాలి, లేకపోతే థాట్ పోతుంది. సో 12:30కి క్లిక్ అయింది. అప్పుడు ఆ సినాప్సిస్ రాసి పడుకున్నాను. మన్నాడు లేచాక క్యారెక్టరైజేషన్స్ మిగతావన్నీ కూడా. నీ ఏజ్ ఎంత అప్పుడు? నువ్వు ఈ నావెల్ రాసినప్పుడు నీ ఏజ్ ఎంత? నేను పుట్టింది 1972, మీరే లెక్క పెట్టండి. 86 అంటే. అండ్ ఊహా కావ్య, మీ ఇద్దరికి ఒక ఫన్ ఫ్యాక్ట్. చంటబ్బాయ్ మనము ఉన్న ఇంట్లో నాన్న రాసిన ఫస్ట్ నావెల్. గాంధీనగర్ మన ఇంట్లో రాసింది 50, 60, 70, 86. చంటబ్బాయ్ మన ఇంట్లో నాన్న రాసిన బుక్ రాసింది. బుక్ యాక్చువల్గా 1986లో సినిమా వచ్చినా కూడా 1982లో ఆంధ్రజ్యోతిలో స్టార్ట్ అయింది, వీక్లీలో. ఇది ఆగస్ట్ 1982లో స్టార్ట్ అయ్యి 1983 మార్చిలో 7 నెలలు సీరియల్గా వచ్చింది ఇది. తర్వాత బుక్ పబ్లిష్ చేస్తావా? సో 1949 నుంచి 82కి ఎంతో మీరు లెక్క చూసుకోండి. సో ఇంకొక తమాషా ఏంటంటే, నేను ఫస్ట్ రాసింది చంటబ్బాయి, తర్వాత 2 రెళ్ళు 6 అనేటువంటి ఇంకో కామెడీ నవల్ రాశాను. కానీ జంజాల్ గారు ఫస్ట్ 2 రెళ్ళు 6 సినిమాని తీశారు. ఆ తర్వాత దానికంటే ముందు రాసినటువంటి చంటబ్బాయి సినిమాగా వచ్చింది. సో ఇది ఫస్ట్ మూవీ 2 రెళ్ళు 6 అన్నమాట. ఫస్ట్ మూవీ అని కాదు, ఫస్ట్ మూవీ వేరేది ఉంది. నాన్న జంజాల కాంబినేషన్ వచ్చిన ఫస్ట్ శ్రీవారి శోభనం అని చెప్పి ఫస్ట్ సినిమా. అది కూడా జంజాలేనా? జంజాల్ గారి కాంబినేషన్, పెద్దలకు మాత్రమే నవలతో నవల ఆధారంగా తీశారు. నాని చెప్పేది ఏంటంటే చంటబ్బాయి ముందు రాసి 2 నెలల తర్వాత రాశారు. సినిమా మాత్రం 2 నెలల ముందు వచ్చి చంటబ్బాయి తర్వాత వచ్చింది. కానీ ఫస్ట్ మూవీ నాన్నది, జంధ్యాల గారిది ఫస్ట్ మూవీ నాన్నది. ఫస్ట్ నావెల్ బేస్డ్ ఆన్ నావెల్ మూవీ శ్రీవారి శోభనం. అవును. ఇంకొకటి నాన్న వీక్లీ సీరియల్ గురించి చెప్పారు కాబట్టి ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, నాన్న ఫస్ట్ అనుకున్న స్టోరీ అంటే ఇది నేను నవల వెనక కథ చదివాను అనమాట. సో దాంట్లో నుంచి నాకు తెలిసింది ఏంటంటే, నాన్న ఫస్ట్ దీనిని చంటబ్బాయి, చిరంజీవి ఆర్ ఏకదంతం టైప్ లో రాద్దాం అనుకున్నారు. బట్ ఆ సీరియల్ మధ్యలో ఒక క్విజ్ పెట్టారు ఆడియన్స్ కి. చంటబ్బాయి ఎవరు అనుకుంటున్నారు అంటే అందరూ ఏకదంతమే చంటబ్బాయి అని చెప్పి రాయడం వల్ల అప్పుడు నాన్న లేదు, వీళ్ళు ఆడియన్స్ ఆల్రెడీ గెస్ట్ చేశారు, మలుపు ఉండాలి అని చెప్పేసి లాస్ట్ లో ఇప్పుడు నాన్న ఇందాక చెప్పిన కమల్ హాసన్ చంటబ్బాయి లాగా ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో అది ఆడియన్స్ గెస్ట్ చేయడం వల్ల అలా మార్చారు స్టోరీని. ఏమో నాకు వేరే వాళ్ళు వస్తే ఎలా ఉంటుందో నాకు అర్థం కాలేదు కదా. నాకు కొత్త చిరంజీవి అయితే బాగుంది అనిపించింది నాకు. కామెడీ క్యారెక్టర్ ఈ మూవీకి మంచి జస్టిస్ ఇచ్చారు. లైక్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏ లూప్ హోల్స్ లేకుండా మంచిగా టై చేస్తారు అన్ని నాట్స్. ఆ రోజుల్లో సినిమాలు అలాగే ఉండేవి. 2 రకాలు సినిమా కథలు. ఒకటంటే టైలర్ మేడ్ అంటారు, ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని రాసినటువంటిది. దానికి ఈ సీన్స్ ఉండాలని చెప్పి దాని చుట్టూ కథ వెళ్ళినప్పుడు లూప్ హోల్స్ ఉంటాయి. ఎప్పుడైతే నవలను సినిమాగా తీశారో దాంట్లో లూప్ హోల్ డైరెక్టర్ లోపం ఉంటే తప్ప ఉండదు. కారణం ఏంటంటే రచయిత నవల్ని ఎప్పుడు లూప్ హోల్ లేకుండా పర్ఫెక్ట్ గా గ్రాఫ్ ప్రకారం రాస్తూ ఉంటారు. ఎప్పుడైతే కేవలం హీరో కోసం ఈ సినిమా పరిశ్రమలో కొంతమంది కథా రచయితలు ఉంటారు, పలానా వాళ్ళకి అంటే మన్నాటికల్లా కథ ఇస్తారు. దే ఆర్ కాల్డ్ టైలర్ మేడ్ స్టోరీస్ అని. అప్పుడు వాటిల్లో బోల్డ్ అన్ని లూప్ హోల్స్ ఉంటాయి. ఓకే, నాకు ఒక క్వశ్చన్ ఉంది. సో ఇప్పటిదాకా మనము చిరంజీవి గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఈ మూవీలో హీరోయిన్ సుహాసిని, అండ్ ఆమె ఆక్యుపేషన్ ఈ మూవీలో టెలిఫోన్ హైజీనిస్ట్ అనమాట. సో టెలిఫోన్ తుడుస్తూ ఉంటుంది. సో నాకు ఈ క్వశ్చన్ ఏంటంటే, నీకు 2 క్వశ్చన్స్. నావెల్లో కూడా ఈ జ్వాల గారి క్యారెక్టర్ ఫోన్లు తుడవడమేనా? అండ్
1986లో ఇలాంటి ఆక్యుపేషన్ నిజంగా ఉండేదా కాదా? అంటే ఇంటింటికి తిరుగుతూ ఉత్త ఫోన్ తుడుస్తూ ఒక టెలిఫోన్ హైజీనిస్ట్ లాగా జాబ్ అసలు ఉండేదా? ఇది ఉత్త కల్పితమా? ఉండేది. యాక్చువల్గా ఇళ్ళకి ఉండేది కాదు, కానీ ఆఫీసుల్లో టెలిఫోన్ క్లీనింగ్ అని అనేక మంది వాడతారు కదా, వాళ్ళు వచ్చి వారానికి ఒకసారి క్లీన్ చేసి లోపల ఒక ఇది పెడతారు, ఒక ర్యాపర్ లాంటిది, ఆ సువాసన వస్తుంటుంది. మనం అది ఉంది, నెలకి ఎంత అని కడితే ఆ రోజుల్లో ఆ ప్రొఫెషన్ ఉంది. సెకండ్ పాయింట్ ఏంటంటే సుహాసిని తెగ వాగుతూ ఉంటుంది ఈ సినిమాలో. అది సుహాసిని క్యారెక్టరైజేషనే తీసుకున్నాం. బయట కూడా ఆ అమ్మాయి అలాగే వాగుతూనే ఉంటుంది. అలాగే మన ఇతను చంద్రమోహన్ క్యారెక్టరైజేషన్ కూడా యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం. అతను బయట బాగా తిండిపోతూ కూడా తిండిపోతూ. సో ఆ రెండు క్యారెక్టర్కి కామెడీ యాడ్ చేయాలి సినిమా అనేప్పటికీ ఈ రెండు అట్లా తీసుకోవటం జరిగింది. ఊహా, నీకు ఒక ఫన్ ఫ్యాక్ట్, ఈ మూవీ స్క్రీన్ ప్లే నాన్న ఇంకా జంజాల కలిసి రాస్తారనమాట. ఎంత టైం పట్టింది తెలుసా ఆ స్క్రీన్ ప్లే రాయడానికి నావెల్ నుంచి? ఒక గెస్ చేయి. 3 months. ఓకే ఊహా, నీ గెస్? 1 month. ఓకే, మార్నింగ్ 11 కి కూర్చుంటే మధ్యాహ్నం 3 o'clock అయిపోయింది. నాన్న కొన్ని బుక్స్ కి పనిచేసే, కొన్ని మూవీస్ పనిచేసేటప్పుడు ఆల్మోస్ట్ 1 month 2 months కష్టపడేవాళ్ళు. ఇలా రామానాయుడు స్టూడియోస్ కి వెళ్ళి ఇలా కాదా? ఓకే. ఈ స్క్రీన్ ప్లే కి వాళ్ళిద్దరు కలిసి హోటల్లో కూర్చుని మార్నింగ్ 11 కి మొదలు పెట్టారట, 3 o'clock అలా అయిపోయింది స్క్రీన్ ప్లే. కదా నాన్న? అంటే అవును, నవల ఉంది. డైరెక్టర్ నేను చెప్పిన దానికి అడ్డుపడుతుంటే 2 రోజులు 3 రోజులు అలా అవుతుంది. సో ఆయన కన్విన్స్ అయినప్పుడు ఇంకా ప్రాబ్లం లేకుండా పోయింది. సో ఓవరాల్ గా గ్రాఫ్ చూసుకుంటాం కదా, ఆ గ్రాఫ్ ప్రకారం ఇద్దరిది మేము సేమ్ వేవ్ లెంగ్త్ ఆలోచనలు, అది మాకు బాగా అడ్వాంటేజ్ అవుతుంది. సో అది తేలిగ్గా అయిపోయింది. నవల్లో ఉన్నది ఏది తీసుకోవాలి ఏది వదిలేయాలి అంతే ప్రధానంగా. సో ఈ మూవీ డైలాగ్స్ నీవా లేకపోతే జంజాల గారిదా లేకపోతే ఇద్దరిది కలిసియా? జంజాల గారిది, కాకపోతే నవల్లో చాలా డైలాగ్స్ వాడారు. ముఖ్యంగా వాగ్దేవి అంటే శ్రీలక్ష్మి అవన్నీ కూడా నవల్లోవి. ఆ ఎడిటర్ దగ్గర ఉన్న డైలాగ్ కాలికి బాట. అక్క ఊహ, నన్ను ఒక నిమిషం. అక్క ఊహ, నా కవితలు నాన్న నుంచి వచ్చాయి, సేమ్ డిఎన్ఏ. ఓకే, సో ఆ మొత్తం అంతా నోవెల్లోది నవల్లోది. నాకు బాగా గుర్తు, ఆ రోజు ఆ సీన్ రాసిన తర్వాత జంజాల్ గారు అన్నారు, నాకు చాలా చాకరీ తప్పించారండి, చాలా దాంట్లోంచి తీసుకున్నాను అన్నారు. నన్ను నీకు ఇంకొక క్వశ్చన్, అంటే ఇది కొంచెం ఆఫ్ టాపిక్, ఏమనుకోకండి. ఇది నువ్వు నీ నవల వెనుక కథలో ఏమని రాసావంటే, నువ్వు రాసిన ఓన్లీ కామెడీ నావెల్ లూపికా రాణి అని రాసావు. సో చంటబ్బాయి ఆ లాస్ట్ లో ఎమోషనల్ పార్ట్ వల్ల నువ్వు అది కామెడీ నావెల్ కాదు అని అనుకున్నావా? లేదు లేదు, నేను రాసిన మొట్టమొదటి కామెడీ నవల లూపికా రాణి, ఫస్ట్ వన్. తర్వాత చాలా రాశాను. ఓకే, అందరూ ఎలా రికగ్నైజ్ చేస్తారంటే కామెడీ రైటర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ రైటర్, రియల్లీ ఆపోజిట్ జానర్స్. ఎక్కువ ఆధ్యాత్మికం, యాక్చువల్లీ ఆధ్యాత్మికం, రీసెంట్ గా ఆధ్యాత్మికం. అప్పట్లో లేడీస్ ఓరియంటెడ్ నావెల్స్ కూడా చాలా రాసేవాడిని. స్రవంతి, మందాకిని. ఇట్స్ నేదర్ కామెడీ నార్ క్రైమ్. మన లైఫ్ లో ఉండేది, మన టచ్ మీ నాట్ అని, మన మిడిల్ క్లాస్ లైఫ్ ని రిఫ్లెక్ట్ చేస్తూ దాంట్లో ఉన్న డ్రామాతో రాసినటువంటి నవలు అవి కూడా రాసేవాడిని. రీసెంట్ గా అలా మిశ్రాణి అనే ఒక నవల్ కూడా రాశాను. ఓకే, క్యారీ ఆన్. నీకు ఇంకొక క్వశ్చన్, నువ్వు నావెల్ లో లాస్ట్ పేరాలో అందరికి తెలిసిపోయింది కదా నువ్వు కొమ్మూరి సాంబశివరావు ఫ్యాన్ అని. నువ్వు ఆ పారాగ్రాఫ్ ని పబ్లిష్ చేసే ముందు ఆయనకి ముందు చెప్పావా, లేకపోతే ఆయన కూడా నవల చదివాక తెలుసుకున్నారా? లేదు, ముందు తెలుసు. నేను మెడ్రాస్ సినిమా పని మీదకి వెళ్ళినప్పుడల్లా కొమ్మూరి సాంబశివరావు గారిని తప్పనిసరిగా కలిసేవాడిని. ఆయన ఏ పుస్తకాలు ఉన్నాయి, ఏ వయసులో చదివాను, ఏ పుస్తకాలు ఏ వయసులో చదివాను, ఎలా ఫెయిల్ అయ్యాను, ఇవన్నీ కూడా ఆయన కలిసినప్పుడు చెప్తుండేవాడిని. నేను ఆయన ఒకసారి నాకు బాగా గుర్తు అన్నారు, అంటే ఇది మన టాపిక్ కాకపోయినా చెప్తున్నాను. మల్లాది గారు, నేను ఏ నవలకి ఐడియా వచ్చినా కూడా ఆ చిన్న పాకెట్ సైజులో 160 పేజీలు 164 పేజీలు మించి కథని నేను నడపలేను, ఆ మేరకే మీరు అలాంటి కథనే 300 పేజీలు ఇంకొంచెం పెద్ద సైజు దాంట్లో 200
40 నుంచి 300 పేజీలు రాస్తారు. ఇది నేను రాయమంటే రాయలేను, ఇది మీకు నాకు తేడా అని చెప్పారు. సో ఆయన ఇంకొక రైటరా? చిన్న చిన్న బుక్స్. ఓకే, నాన్న ఫేవరెట్ రైటర్ ఊహా కుమార్ శాంసన్. ఓకే ఓకే. బట్ వండర్ఫుల్ పుస్తకాలు రాశారు. నువ్వు నవల వెనక నేను నవల్ చదవలేదు. సారీ, ఆఫ్ టాపిక్, సారీ. ఓకే, కాదు నానా, ఇంకొకటి, ఇది మూవీ రిలేటెడ్ క్వశ్చనే. ఈ మూవీలో ఆ కోడ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, ఫస్ట్ ఆ టైటిల్స్ తీసుకుని ఒక కోడ్, అది కోడ్ కాదు లిపి, అది యాక్చువల్లీ అందరి పేర్లు రాసుకుంటాడు. యాక్చువల్లీ లిపి నేను ఒకటి చెప్తాను ఆ టైటిల్స్ గురించి. నాకు ఆ టైటిల్స్, బికాస్ అతను డిటెక్టివ్ కదా, ఆ టైటిల్స్ నుంచి అండ్ అతని కిడ్నాప్ అయినప్పటి నుంచి ఆ టైటిల్స్ నాకు చాలా నచ్చాయి. యాక్చువల్లీ నేను చెప్దాం అనుకున్నాను, బికాస్ ఫస్ట్ నాన్న పేరుతోనే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ఒక డిస్క్లైమర్ అవుతుంది, దాని బ్యాక్ స్టోరీ అడగాలి నాన్న. ఆ డిస్క్లైమర్ నువ్వు చూసావా? బిగినింగ్ లో ఒక డిస్క్లైమర్ ఉంటుంది, మల్లాది వెంకటకృష్ణమూర్తి అని. అంటే ఈ మూవీ నా కథ బేసిస్ తోటే చేశారు, కాకపోతే ప్రతిది కాపీ పేస్ట్ కాదు, అలా ఏదో ఉంటుంది. అదేంటంటే నా చంటాబాయి నవలలోని ఇతివృత్తాన్ని మాత్రమే తీసుకుని దర్శకుని సూచనల మేరకి ఈ చిత్రకథను తయారు చేశాను. నవలకి చిత్రానికి గల తేడా గమనించే ప్రార్థన, మల్లాది వెంకటకృష్ణమూర్తి అని. ఇది ఎందుకు నేను కోరి వేయించుకున్నాను, ఎందుకనంటే ఇందాక మీకు చెప్పే కదా, ఫస్ట్ 1 hour పింక్ ప్యాంథర్ అనేటువంటి సినిమాని లిఫ్ట్ చేసి దాన్ని ఇక్కడ అడాప్ట్ చేసుకున్నారు. నా భయం ఏంటంటే, ఇది కథ మల్లాది వెంకటకృష్ణమూర్తి అని వేసినప్పుడు నేను ఈ నవల్లో అది ఆల్రెడీ కాపీ కొట్టి దీంట్లోనే ఉంటే జంజాల్ గారు తెలియకుండా అలా తీశారేమో అని కొంతమంది అనుకుంటారనేటువంటి ఉద్దేశంతో అది చేశాను. యాక్చువల్గా జంజాల్ గారు కూడా ఇష్టం లేదు, కానీ ఎవరి బలవంతం వలన అది కంపల్సరీగా తీసుకోవాల్సి వచ్చింది. అది తీసుకోవడం మంచిదే అయింది, ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ ఈ రోజుకి ఎంజాయ్ చేయడానికి మొట్టమొదటిలోనే చెప్పాను. పింక్ ప్యాంథర్ది బాగా పడి. అక్క కాదు, నాన్న ఒక చిన్న జోక్ చేస్తాను. కాదు అక్క ఊహా, నాన్న అనుకుంటుంటారు పింక్ ప్యాంథర్ నుంచి కాపీ చేసింది నేను నవల రాస్తా అంటే పెన్సిల్ అనుకుంటారు అని. ఇందాక టైటిల్స్, అది నా ఐడియా. టైటిల్స్ జంజాల్ గారి సినిమాల్లో అప్పట్లో ఏదో ఒక వెరైటీ చూపిస్తుండేవాళ్ళం. అంటే కాబట్టి డిరెక్టివ్ అనేప్పటికీ ఒక మొట్టమొదటే ఆ అట్మాస్ఫియర్ కోసమని ఒక కోడ్, ఒక ఇది ఉంటే బాగుంటుందని చెప్పి టైటిల్స్ తో అట్లా అవి డిజైన్ చేసింది. అదే ఎక్కడెక్కడ వస్తే బాగుంటుంది. ఉదాహరణకి ఎడిటర్ అనేప్పటికీ ఒక వ్యాన్ మీద, ఒక పెట్టగోడ మీద, సముద్రం, ఇవన్నీ ఆలోచించుకొని టైటిల్స్ చాలా బాగుంటాయి ఈ మూవీకి. నేను ఈ రోజు క్వశ్చన్ ఏంటంటే, ఆ టైటిల్స్ అన్నిటిని రాసేసి ఆ కోడ్ వస్తుంది. క్లాస్ లో కూడా లో అన్ని ఫస్ట్ లెటర్స్ అన్నిటిని తీసుకున్న కోడ్ చేసినప్పుడు ఉంటుంది. అవును. సో నాన్న, ఆ రాసేవన్నీ నువ్వు బిగ్ బుక్ ఆఫ్ సీక్రెట్స్ లో నుంచి తీసుకున్నావా? ఎందుకంటే నువ్వు నాకు ఆ బుక్ ఇచ్చావు, అందులోంచి కోడ్ లాంగ్వేజెస్ ఏదో నా క్లాస్మేట్స్ వాడుకునేవాళ్ళం నేను స్కూల్లో ఉన్నప్పుడు. సుహాసిన్ తో రాయించింది, అది కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ కాలేదు సినిమాలో, ఎందుకంటే దాన్ని క్లోజ్ షాట్ చేసి అక్షరాలు అవి చూపించాల్సింది. అది నేను చూసినప్పుడు మరి అది కరెక్ట్ గా లేదు. అది నవల్లోదే, అది తమాషాగా లవర్స్ మధ్య ప్లే చేసినటువంటి కామెడీ బిట్ అది. తర్వాత లేదు, ఆ పుస్తకంలోంచి తీసుకోలేదు. అది అలాంటిది నా మైండ్ లో ఉంది కాబట్టి ఎట్లా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో స్క్రీన్ ప్లే లాగా రాశారు. జంజాల్ గారికి క్రైమ్ కాదు, ఆయన ఎప్పుడు కామెడీనే కదా, మిగతా జోనర్స్ ఆయనకి పరిచయాలు తక్కువ. సో బ్లాక్ మెయిలరు, తర్వాత ఏంటంటే కిడ్నాపరు, ఈ కోడు, ఇవన్నీ కావాలంటే మనకి ఇది డైరెక్టర్ సినిమా టైప్ కదా అని అన్నారు. అది అప్పుడు దాంట్లోంచి వచ్చినట్టు ఆలోచనతో టైటిల్స్ లోంచి అసలు ఇది డిటెక్టివ్ టైప్ సినిమా అని ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుందని. బికాస్ టైటిల్స్ నుంచే ఫస్ట్ కేస్ సాల్వ్ చేస్తాడు, ఫస్ట్ అక్కడికి వెళ్తాడు. యా, బట్ ఇంకొక సైడ్ కిక్ గురించి మాట్లాడుకోవాలంటే సుత్తివేలు క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది మూవీలో. సుత్తివేలు క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సుత్తివేలు క్యారెక్టర్ గురించి నేను ఒక అబ్జర్వేషన్ చేశాను ఊహా. నేను అక్క కూడా చూపించేవాళ్ళ. సుత్తివేలు దాంట్లో వెరీ ఫస్ట్ సీన్ ఆ పేర్లని రాస్తాడు కదా, అప్పుడు ఒక క్యాప్ పెట్టుకుంటాడు. ఆ క్యాప్ పైన క్రికెట్ అని ఉంటుంది, ఇండియా అని ఉంటుంది. ఒక బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకుంటాడు.
తర్వాత బాస్ దగ్గరికి వెళ్ళి మీ కోటు మంట అని చెప్పేసి ఒక ఇంట్లోకి వెళ్తారు కదా, ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి వేరేది ఒలింపిక్స్ టోపీ ఉంటుంది, వైట్ కలర్ గ్లాసెస్ ఉంటాయి. 2 సార్లు తీసినప్పుడు కంటిన్యూటీ సినిమాల్లో కంటిన్యూటీగా అంటే హాలీవుడ్ లో మనకి తక్కువ, అది అసిస్టెంట్ డైరెక్టర్లే రాసుకుంటారు. ఏదైనా ఉన్నప్పుడు అవన్నీ రాసుకుని కంపల్సరీగా దాని కంటిన్యూషన్ షాట్ తీసినప్పుడు ఈ కాగితాలు బయటికి తీసి ఏ డ్రెస్ వేసుకున్నాడో క్లీన్ గా అబ్జర్వ్ చేసి మంచి అసిస్టెంట్ డైరెక్టర్ కనుక ఉంటే సిన్సియర్ గా చేస్తారు. మంచి అసిస్టెంట్ డైరెక్టర్ దొరకపోతే ఈ రోజుల్లో చాలా తేలికగా వీడియో తీసేసుకుంటే సరిపోతుంది, ఫోటో తీసుకుంటే సరిపోతుంది. ఆ రోజుల్లో అవి లేవు కదా, ఫోటోలు కూడా చాలా కాస్ట్లీగా ఉండేవి, బడ్జెట్ సినిమాలే కాబట్టి అది ఫోటో స్నాప్ తీసి తర్వాత చూసుకోవచ్చు అనేది థాట్స్ ఆ రోజుల్లో ఎక్స్పెన్సివ్ కాబట్టి చేసేవాళ్ళు కాదు. అందులో ఫోటో అన్నావు కాబట్టి ఊహా, అందులో సుత్తివేలు ఫోటోస్ తీయడం చూసావా? ఆ ఫస్ట్ సీన్ లో ఆ దొంగలి ఇలా మొహం ఇలా పట్టేసుకుని ఇలా ఫోటో తీస్తూ ఉంటాడు, అన్ని చోట్ల ఫోటో, ఆ శవం పక్కన ఫోటో. అవును, వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. చిరంజీవి సుత్తివేలు కెమిస్ట్రీ బాగుంటుంది. సుత్తివేలు నేను ఇప్పటిదాకా చాలా మూవీస్ చూసా కానీ ఈ మూవీలో మాత్రం చాలా బాగుంటాడు సుత్తివేలు. ఇది ఒక్క మూవీలో నాకు చాలా నచ్చుతాడు. అండ్ దెన్ సో సారీ, నేను మళ్ళీ బ్యాక్ టు నావెల్ కి వెళ్ళిపోతున్నా. ఒక చిన్న విషయము, అక్క ఊహ నావెల్ ఎలా ఎండ్ అయింది తెలుసా? లైక్ వెరీ లాస్ట్ నీ చెప్తా. ఎలా అంటే ఏకదంతం క్యారెక్టర్, డిటెక్టివ్ క్యారెక్టర్ సుహాసిని క్యారెక్టర్, రైట్? సో చిరంజీవి అండ్ సుహాసిని అనుకుందాం. సో చిరంజీవి అంటాడు అంతేనా, ఈ అమ్మాయి ఏమో ఇంకా చాలా ఉంది, అయిపోలేదు, దాని కింద ది ఎండ్. అలా బుక్ ఎండ్ అవుతుంది అనమాట. నాకు అది కొంచెం అంతేనా ఇంకేం కావాలి గుర్తొచ్చింది అనమాట. బట్ ఈ పేరు కూడా బాగుంటుంది కదా, లైక్ ఈ మూవీలో పేర్లన్నీ బాగుంటాయి. జ్వాల, సౌమిత్రి, పోలీస్ పేరు సౌమిత్రి, ఈ నేమ్స్ అన్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. కాదు అదేదో సీన్ లో వాళ్ళ బాస్ ఉంటారు కదా, చిరంజీవి వాళ్ళ బాస్ డైమండ్స్ దొంగతనం చేసిన ఆయన, నేను అంటే జ్వాల కేసు కదా, నేను సాల్వ్ అంటే మట లేదు ఏదో అంటాడు, జ్వాల అయినా మంట అయినా. రావికొండలరావు ఆ క్యారెక్టర్ వేసిన ఆయన పేరు రావికొండలరావు. అవును. ద ఫేవరెట్ పేరు అయితే పాండురంగారావు, జేమ్స్ పాండ్. శ్రీలక్ష్మి ఒక సీన్ లో జేమ్స్ పాన్స్ పడరా మాకు అక్కర్లేదు అంటుండే. అన్ని పేర్లు బాగుంటాయి. వాగ్దేవి పేర్లు బాగుంటాయి. కావాలని పెట్టాను. ఆ అమ్మాయికి చదువు రాదు, అదే సరస్వతి పలకలేదు కాబట్టి వాగ్దేవి అంటే సరస్వతి అని. అంటే ఆ అమ్మాయి తన లైఫ్ లో ఇంకా పిల్లలు పుట్టడం ఇట్లాంటిది ఉన్నా కూడా నిశ్చలంగా ఉంటుంది, అంటే తగ్గింపు కాదు అది. సో జ్వాల అంటే అమ్మాయి ఫైర్ క్రాకర్ లాంటి అట్లా క్యారెక్టరైజేషన్ బట్టి నేను ఆ పేర్లు పెట్టాను వాటికి. నాన్న ఐరన్ అన్నాడు కాబట్టి నేను ఒక సీన్ చెప్తా. ఆ సీన్ ఉంటుంది చూడు, అల్లు రామలింగయ్య ఇంట్రొడక్షన్ సీన్. స్కూల్లో పీటీ చెప్తూ ఉంటాడు, వెళ్ళి స్ట్రాంగ్ టచ్ కొట్టరా అతడులో సేమ్ సీన్ కాపీ కొడతారు. or more or less similar scene. Yeah, similar, not copy but similar. Yeah, inspiration. అండ్ నెక్స్ట్ నాకు ఇంకోటి మూవీలో నచ్చింది ఏంటంటే సుహాసిని జుట్టు ఇంత థిక్ ఇంత పొడుగు. అవన్నీ నిజం కాదు, విగ్స్ పెడతారు. ఓకే, అవును, అంటే అంత పాతకాలంలో అవన్నీ లేవనుకున్నా నేనైతే. ఉన్నాయి విగ్స్. సో ఈ మూవీలో ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ ఒక్క మూవీలోనే చిరంజీవి క్లీన్ షేవ్ చేసుకున్నారట. ఇంకా ఏ మూవీస్ లో ఇప్పటిదాకా అమ్మాయి రోల్, ఇంకా వేరే మూవీస్ లో అమ్మాయి రోల్ తెలీదు, బట్ ఇంకా ఏ మూవీస్ లో క్లీన్ షేవ్ ఎప్పుడు చేసుకోలేదు, ఒక్క మూవీలోనే చేసుకున్నాడు. లేకుండా క్లీన్ షేవ్. యా, ఆ పాటలో అదొక పాట షూటింగ్ చేస్తున్నప్పుడు సిబ్బంది అంటే క్రూ మొత్తం కూడా మీసాలు తీసేశారు. దీనికి నిజం తెలియదు కానీ 2 విన్నా దీనికి కారణం. ఒకటి ఏంటంటే చిరంజీవి మీద గౌరవంతో ఆయన మీసం లేనప్పుడు మాకుంటే బాగుండదు అనుకుని తీసేసేయటం జరిగిందని ఒకళ్ళు చెప్పారు. మరొకళ్ళు చెప్పడం ఏంటంటే చిరంజీవే నాకు మీసం లేనప్పుడు మీకు ఎలా ఉంటుంది, మీ అందరూ తీసేయండి అని శాసించాడని చెప్పి
రెండు విన్నాను. ఎంతవరకు నిజమో ఏది నిజమో నాకు తెలియదు. నీకు ఒక క్వశ్చన్, అంటే చంటబాయ్ క్యారెక్టర్ గురించి. అతను నిజంగానే ఉప్మా ప్రియుడా? అంటే నువ్వు రాసిన క్యారెక్టర్ ఈ సినిమాలో ఎక్కడ ఉప్మా ప్రియుడు అని చెప్పిరే? సినిమాలో లేదు అంటే గురించి. సినిమాలో లేదు, నవల్లో అది బాగా రీడర్కి బాగా నచ్చినటువంటి అంశం. అది ఉప్మా ప్రియుడు, ఉప్మా అది చాలా చక్కగా కుదిరింది నవల్లో. మేబీ పూరి జగన్నాథ్ చూసి ఇన్స్పైర్ అయ్యాడేమో. ఇంకా చాలా పూరి జగన్నాథ్ మూవీస్ లో ఉప్మా ఉంటుంది ఎక్కడ చూసినా. నాన్న బుక్స్ చదువుతారు కదా, అందుకని నా డౌట్ అక్కడి నుంచి ఆ ఉప్మా వచ్చింది. మూవీస్ లో ఉప్మా సీన్స్ ఉంటాయి. అవును. అండ్ దెన్ ఇంకొకటి, ఇది కొంచెం మూవీ రిలేటెడ్, కొంచెం బుక్ రిలేటెడ్. ఆ వాగ్దేవి క్యారెక్టర్ ఉంది కదా, పిచ్చి పిచ్చి పోయమ్స్ అని రాస్తుంది, పిచ్చి పిచ్చి వంటలన్నీ వేస్తుంది. ఎవరో ఒక ఆవిడ నాన్నకి ఫోన్ చేసి, మీరు ఆ వాగ్దేవి క్యారెక్టర్ నా నుంచి రాస్తారా అండి అని అడిగిందట. నానేమో అంటే మీరు అంటే పోయమ్స్ రాస్తారా అని అనుకున్నారట. కాదు, వాసిరెడ్డి సీతాదేవి అనే ఆమె నాకు ఫోన్ చేసి అడిగింది, మీరు వాగ్దేవి క్యారెక్టర్ నన్ను ఉద్దేశించి రాశారా? చాలా మంది అంటున్నారు. చాలా మంది అనుకున్నారట. ఉద్దేశించి కానీ శ్రీలక్ష్మి క్యారెక్టర్ సీన్స్ అన్ని ఎంత బాగుంటాయో ఈ మూవీలో. నా ఉద్దేశం ప్రకారం ఇప్పటికీ కూడా చాలా మందికి బంగాళ బాబో గాని ఇలాంటి నన్ను అరటి పండ్లు లంబా లంబా, నన్ను రచయిత్రి కాదన్న వాడిని కత్తితో పొడుస్తాను, ఇవన్నీ రాయెత్తి కొడతాను. ఈ సీన్స్ అన్ని అందరికీ గుర్తుంటాయి. ఆ లైన్స్ వరకు అది నవల్లోది కాదు. నవల్లో ఉన్నదాన్ని అటు ఇటు చేసి విజువల్ గా, సినిమా అంటే విజువల్ మీడియా కదా, కత్తి మామూలుగా లెటర్ ఓపెనర్, తర్వాత ఏమో పేపర్ అట్లా. అది జంజాల్ గారు రాసిన లైన్స్, ఆ కవిత్వం. నెత్తిన రీటా, కానీ ఆ సీన్స్ అన్ని అందరికి ఇప్పటికీ గుర్తుంటాయి. బంగాళ బాబు అంటే అందరికి తెలుస్తుంది. ఊహ కావ్య మీ ఇద్దరు అబ్జర్వ్ చేసలేదు కానీ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ బంగాళ బాబు ఒకటి, బంగాళ బాబు అంటే కుక్కల ఆహారమా అంటాడు. అవును. అని ఇంకొకటి ఆహారం అంటే గుర్తొచ్చింది, ఈ సినిమాలో ఎంత ప్యూర్ తెలుగు వాడతారంటే అసలు ఒక్క ఇంగ్లీష్ పదం వాడరు, అంత ప్యూర్ తెలుగు. అక్క నేను కొన్ని రాసుకున్నా, నేను చదువుతాను. ఊహ విను. నువ్వు నేను నోట్స్ రాసుకున్నా లిటరలీ, ఆగు. అంటే బుక్ లో నుంచి అండ్ దీంట్లో నుంచి, నవల వెనక కథ నుంచి. సో 5,00,000కి 90 సార్లు హెచ్చ వేసి చెప్పు అంటే మల్టిప్లై చేసి చెప్పు, హెచ్చ వేసి చెప్పు అంటాడు, మల్టిప్లై కాదు. అండ్ దెన్ ఇంకొకటి, ఎక్కడ అధిక ప్రసంగం చేయాలో ఎక్కడ తక్కువ ప్రసంగం చేయాలో నా సూక్ష్మ బుద్ధితో ఆలోచించి, సూక్ష్మ బుద్ధి అసలు ఇప్పుడు వాడని కూడా వాడరు ఎవరు. అండ్ దెన్ ఇంకోటి అభియోగం, అక్క ఫేవరెట్ డైలాగ్. అభియోగం అంటే ఈ అభియోగాన్ని తప్పని నేను నిరూపిస్తాను. ఆవిడే హత్య చేసిందండి నాకు నమ్మకం అంటే, లేదు నీ అభియోగం తప్పని అభిప్రాయం. అభియోగం అంటే ఏంటి ఇంతకీ మీనింగ్? అజంప్షన్ ఏమో. అభియోగం అంటే ఇంగ్లీష్ లో ఇది అక్యూజేషన్. ఇంకొకటి అసక్తు, అప్పుడు మీ అమ్మ నన్ను అసక్తుడిని చేసింది, జగ్గయ్య డైలాగ్ అది. అభియోగం అంటే ఎక్విజిషన్, నింద, కంప్లైంట్ అట్లా తీసుకోవచ్చు. అసక్తుడు అంటే నన్ను బలహీనం చేసింది, లేకపోతే నన్ను కట్టిపడేసింది. శక్తి లేనివాడు, పవర్లెస్ అని కూడా. అవును, అన్ని తెలుగు డైలాగ్స్ ఉంటాయి మొత్తం. చాలా ప్యూర్ తెలుగు. యాక్చువల్ గా ఈ గత 20 ఏళ్లలో 30 ఏళ్లలో తెలుగు సినిమా వాళ్ళు వచ్చిన తర్వాత తెలుగు సినిమాల్లో ప్రవేశపెట్టినటువంటి భాష వలన తెలుగుకి బాగా అన్యాయం జరిగింది, నా ఉద్దేశం, నా వ్యక్తిగతమైన ఉద్దేశం. ఉన్నారు అంటే బాగున్నారు అనొచ్చు కదా, కూల్ అంటారు, హాట్, అదే తర్వాత బ్రో, ఇట్లాంటివి చాలా వచ్చేసాయి. అది ఏమిటంటే ఈ యూత్ దాన్ని అది చాలా ఫ్యాషనబుల్ గా ఫీల్ అయ్యి దాన్ని పదే పదే వాడటం వలన మన తెలుగు వెనక్కి. ఇప్పుడు మీరు చూసారు కదా, అభియోగం అంటే అక్విజిషన్ అనేది మీకు అర్థం కాలేదు. సో మన తెలుగుని మనమే కిల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు అలా రాస్తే ఒప్పుకోరు. ఏంటండి ఇలా రాస్తున్నారు ఈ రోజుల్లో, మీకు అర్థం కాదు అంటారు. మన ముగ్గురికి బుద్ధి లేదు, మన ముగ్గురికి అక్యూజేషన్ అనే వర్డ్ తెలుగులో తెలీదు.
ఇట్స్ ఓకే 99% తెలుసు సో ఇట్స్ ఓకే ఊహా నీకన్నా తెలుగు చాలా బాగుంటుంది ఊహా. ఎనీవే ఇంకొకటి ఓకే ఇది రీడర్స్ అంటున్నా ప్రేక్షకులు కూడా దీన్ని గెస్ట్ చేయొచ్చు. కావ్య ఊహ నాన్న నువ్వు చెప్పకు. నాన్న ఈ బుక్ ని ఒకళ్ళకి డెడికేట్ చేశారు, అది ఎవరు తెలుసా? అంటే ఒక పేరు వాళ్ళకి డెడికేట్ చేశారు, అది ఎవరు తెలుసా? అమ్మకి పద్మజ కాదు అక్క, ఒక గెస్ట్ చేయి. జంధ్యాల కాదు. నాన్న ఈ బుక్ ని సుబ్బారావు అని కావ్యకి కావ్య పుట్టినప్పుడు ఓకే చెప్పు లిపి. కావ్య పుట్టలేదు సుబ్బారావు. నాన్న ఈ బుక్ ని సుబ్బారావు అనే వాళ్ళకి లాస్ట్ లో ఈ బుక్ ని నేను సుబ్బారావు అని పేరున్న వాళ్ళందరికీ అంకితం చేస్తున్నాను. ఎందుకు అంటే మన తెలుగు వాళ్ళలో సుబ్బారావు అనే పేరు చాలా ఎక్కువ మందికి ఉంటుంది, అప్పుడు బుక్స్ ఎక్కువ మంది కొంటారు కదా, అందుకని దీన్ని సుబ్బారావుకి అంకితం చేస్తున్నాను అని రాశారు. ఓ నేను ఇంకా నాన్న పబ్లిషర్ సుబ్బయ్య గారేమో అనుకుంటున్నా. ఓకే ఓకే దీన్ని ప్రచురించింది యోగి, నరసింహ యోగి, సుబ్బయ్య గారు. ఇంకా తెలుసు ఆయన యోగి తెలుసు. నాన్న నీకు ఒక క్వశ్చన్ మూవీకి రిలేటెడ్. ఇప్పుడు అందులో చంటబ్బాయికి నచ్చిన ఫుడ్ కాల్చిన చిక్కుడు గింజలు అండ్ చిన్నప్పుడు వాళ్ళ నాన్న కొనిచ్చేది తెల్ల కుందేలు పిల్ల ఇంకా బ్యాటరీతో నడిచే ట్రైన్ కదా. నీకు నిజంగా కాల్చిన చిక్కుడు గింజలు ఇష్టం అనేసి నువ్వు నావెల్లో రాసావా? మా చిన్నప్పుడు చిక్కుడు కాయల్ని కాస్త బాగా ముదిరిన చిక్కుడు కాయల్ని కుంపట్లో కాల్చుకుని తినేవాళ్ళం. అది విన్న తర్వాత నాకు బ్రాహ్మణ్ వంటకం లాగానే అనిపించింది నాకు కూడా చిక్కుడుకాయ అనగానే. అనిపించలేదే? నాకు అనిపించింది కొత్త కాల్సిన చిక్కుడు గింజలు అనిపించింది, వెరైటీ అనిపించింది. నాకు వెరైటీ అనిపించింది, ప్లస్ నాకు నాన్నకి నచ్చేలాంటి వంటకం అని కూడా అనిపించింది. నాకు బ్రాహ్మణ్ వంటకం అనిపించింది. నాన్నకని ఇలా వియర్డ్ ఫుడ్ ఇష్టం. గుర్తుందా పారిస్ లో అదేదో దొరుకుతుంది, దాన్ని ఏమంటారు అది కొనుక్కునే వాళ్ళము క్రిస్మస్ టైంలో క్రిస్మస్ మార్కెట్ లో. అది చెస్ట్నట్స్. అవును నాన్నకి అలాగే కుంపట్లో కాల్చిన నట్స్ అంటే ఇష్టం. నాన్నకి ఇంకొకటి అంటే చాలా బాగా టేస్టీగా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం ప్యారిస్ లో చీప్ కూడా అవి. అండ్ ఇంకొకటి ఆఫ్ టాపిక్, నాన్నకి మొక్కజొన్న కంటే స్టవ్ పైన కాకుండా బొగ్గుల పైన కాల్చింది నచ్చుతుంది. యాక్చువల్లీ టేస్ట్ నిజం చెప్పాలంటే బొగ్గుల పైన కాల్చిన టేస్ట్ ఇంకా ఎక్కువ బాగుంటుంది స్టవ్ పైన కంటే. కరెక్టే. బ్యాక్ టు మూవీ. నాన్న నీకు ఇంకొక క్వశ్చన్, ఆ తెల్ల కుందేలు పిల్ల ఇంకా బ్యాటరీతో నడిచే ట్రైన్ కూడా నీకేమైనా చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నాయా, లేకపోతే అవి జస్ట్ నార్మల్ గా రాసావా? అది నవల్ కోసమే రాసా, జ్ఞాపకాలు ఏం లేవు. ఆ రోజుల్లో ఎలక్ట్రిక్ ట్రైన్ మా చిన్నప్పుడు కొనివ్వటాలంటే కోటీశ్వర్లు అయి ఉండాలి వాళ్ళకి. ఇప్పుడున్న ఇంటర్నేషనల్ వల్ల చాలా ఎక్కువ మార్కెట్స్ ఫ్లడ్ అయిపోయి ఆ రోజుల్లో చాలా తక్కువ కష్టం కొనుక్కోవడం ఇండియాలో. అండ్ దెన్ ఒక మూవీ గురించి క్వశ్చన్ అన్న, ఇందులో జగ్గయ్యని వాళ్ళ నాన్నలాగా జంధ్యాలగా అనుకున్నారా, నువ్వు అనుకున్నావా, లేకపోతే ఫేవరెట్ హీరో లిపి ఈ సినిమాలో ఉంది? అవును నేను అదే అడిగా, లిపి నీ ఫేవరెట్ హీరో అని. జగ్గయ్య నీ చాయిసా జంధ్యాల చాయిసా? చిరంజీవి హీరో ఉన్నప్పుడు ఆ చిరంజీవి స్థాయికి సరిపడే ఆర్టిస్ట్ తీసుకోవాలి కాబట్టి జగ్గయ్యని తీసుకున్నారు. ఇంకెవరైనా తక్కువ స్థాయి వాళ్ళని తీసుకుంటే చిరంజీవి ఒప్పుకోరు, ఆయనకి స్టేటస్ కి సరిపడే. సో అప్పటికే చిరంజీవి పెద్ద స్టార్ అన్నమాట. ఓకే నేను అడిగా నానంది 1986 కే చిరంజీవి పెద్ద స్టార్. పెద్ద స్టార్. ఓకే ఓకే. నాన్న జగ్గయ్యతో అదే నువ్వు ఫస్ట్ టైం వర్క్ చేయడము, లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడైనా వర్క్ చేసావా? అంతకుముందు చేశాను. యాక్చువల్ గా ధర్మయుద్ధం నా నవల్ని ఇదే నా న్యాయం అనే పేరుతో తీశారు. మెడ్రాస్లో జెమినీ స్టూడియోలో నేను ఆ షూటింగ్ ఎక్కువ కాలం ఉన్నా. అప్పుడు జగ్గయ్య గారు బాగా పరిచయం. నాకు కూడా జగ్గయ్య అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. ఎందుకంటే నాగేశ్వరరావు జగ్గయ్య కలిసి యాక్ట్ చేసినా, లేకపోతే ఎన్టీఆర్ జగ్గయ్య కలిసి యాక్ట్ చేసినా వాళ్ళిద్దరిని డామినేట్ చేసేవారు. పెళ్లి కాని పిల్లలు ఇలాంటి హీరోగా యాక్ట్ చేస్తే జగ్గయ్య పేలవంగా ఉండేవారు, కానీ పక్కన ఈ వీళ్ళిద్దరూ ఉంటే మాత్రం వాళ్ళని డామినేట్ చేసి యాక్ట్ చేసేవాడు. పాత సినిమాలు, ఆరాధన, చాలా సినిమాలు, సుమంగళి ఇలాంటివి, గాలి. కాబట్టి జగ్గయ్య అంటే నాకు బాగా చెప్పా కూడా, మేము కలిసినప్పుడు చెప్పాను ఆ విషయం. అక్క మీ ఇద్దరికి
ఈ సినిమా ఉంది చూడు అక్క, మిత్రి విక్రమ్ సినిమా. లేదు దగ్గర. ఓ సారీ, ఓకే. ఆ సినిమా మీనా కాపీ కదా. ఆ మీనా ఒరిజినల్ లో జగ్గయ్య ఉంటాడు. మీ ఇద్దరు మూవీ చూడండి ఎంత బాగా. అదేంటి నీ ఇష్టమైన శ్రీనివాస్ మసాలా ఈ మూవీలో. అవును, కానీ కంప్లీట్లీ ఆపోజిట్, పోలిక లేదు. బట్ ఎనీవే నాన్న, సో జగ్గయ్య ఎలా మాట్లాడుతుంది అన్న? ఇది ఫ్యాన్ క్వశ్చన్, మూవీకి నాట్ రిలేటెడ్. బట్ జగ్గయ్య రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు? ఆయన చాలా చాలా హై హ్యాండెడ్గా ఉంటారు. అంటే ఒక విధమైనటువంటి ఆర్టిస్ట్గా ఉన్న అహంభావం బాగా క్లియర్గా తెలుస్తుంది. ఆయన మేధావి, ఫస్ట్ పాయింట్ మేధావి. తర్వాత ఏంటంటే కవి. ఇటు మెదడే కాకుండా హృదయంతో కూడా ఆలోచిస్తారు, మెదడుతో ఆలోచిస్తారు. ఎలా కావాలంటే అలా మాట్లాడగలరు. నేను చూసిన సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ అందరిలోకి ఆయనతో కాన్వర్జేషన్ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ అట్లా అంత మేధావులు కారు. జగ్గయ్య చాలా ఇంటెలెక్చువల్ అట్లా. ఊహాకవ్య, మీ దగ్గర ఒక చిన్న ఫన్ ఫ్యాక్ట్. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలిని తెలుగులోకి జగ్గయ్య అనువాదించారు. వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. అవును, ఈ సినిమాలో పాటల గురించి మాట్లాడటం ఎవరు? పాటలు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు, చెప్పడం మర్చిపోయాను. సో ఆయన మ్యూజిక్ డైరెక్షన్. నాకు అందులో నా పేరు మిస్ మేరీ అంత పాపులర్ కాలేదు ఈ సినిమాలోని డ్యూయట్స్. అవును, అంత ఫేమస్ కాదనుకుంటా ఈ సినిమాలో పాటలు. అండ్ దెన్ ఇందులో ఒక ఈ మూవీలో నాకు యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చింది సాంగ్స్ కన్నా కూడా. వెరీ టిపికల్ ఓల్డ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంత స్పెషల్ ఉండదు. ఆ జోక్స్ అప్పుడు ఆ వెనకాల సర్వ్ మిత్రి అలాంటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఈ మూవీలో ఒక ఒక థింగ్ గురించి ఒక సీన్ గురించి అడుగుదాం అనుకున్నాను నాన్నని అండ్ మీ ఇద్దరిని కూడా. ఇది ఒక ఫస్ట్ సీన్స్ లో నిశ్చల గారు డాక్టర్ కదా. సో ఆయన వాళ్ళ హాస్పిటల్లో మెడిసిన్స్ దొంగతనం చేస్తూ ఉంటారు. మెడిసిన్స్ అన్నీ ఎక్స్పైర్ అయిపోయి అందుకే తీసుకెళ్ళిపోతున్నాము అని చెప్పి చెప్తారు కదా. సో అదే సీన్ మళ్ళీ దాని పేరేంటి, శంకర్ దాదా MBBS లో ఉంటుంది కదా. నవల్లో ఏంటంటే ఈ అమ్మాయి నర్స్ ఎవరైతే ఉందో ఇలా డబ్బు కోసం అవినీతి పనులు చేసేటటువంటి క్యారెక్టరైజేషన్ అనమాట. నవల్లో ఉన్న ఆ బిట్ తీసుకున్నారు. తర్వాత ఏంటంటే ఈ బ్లడ్ మార్చుతారు చూసావా, అంత మునుపు ఒక సీన్ మరి ఎడిటింగ్ లో కట్ చేశారు. అసలు మరి ఏమైంది బ్లడ్ కంటే ముందు మాట్లాడేది అయితే ఆ కుర్రవాడు చచ్చిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు మాత్రమే బయటపడుతుంది. అంత మునుపు ఈ అమ్మాయికి పటాబి కలిసి చెప్తాడు ఈ బ్లడ్ నాదే అని చెప్పి. అంటే లేబుల్ కూడా వేరే రూట్, వేరే ఏబీ అయినా కూడా ఏ అని చెప్పి రాస్తుంది. అది ఆ సినిమాలో అది మిస్ అయింది. అమ్మాయి డబ్బు కోసం ఇట్లాంటి రాసే సీన్ కట్ చేసినట్లున్నారు. పట్టాభి నర్సుని అప్రోచ్ అయ్యి నన్ను ఎట్లయినా సేమ్ బ్లడ్ గ్రూప్ అని చూపించండి అని చెప్తాడు. తర్వాత కట్ చేస్తే ఒక పేషెంట్ ఉంటుంది, ఆ పేషెంట్ గ్లూగా అయిపోతూ ఉంటుంది. సో రాంగ్ బ్లడ్ గ్రూప్ వల్ల ఎక్కడం వల్ల అలా అవుతుంది. సో అలా తెలుస్తుంది. కాకపోతే ఆ అమ్మాయి నర్స్ ఇన్వాల్వ్మెంట్ క్లియర్ గా చూపారు. సీన్ కొంచెం నాకు అర్థం కాలేదు. ఆ సీన్ కొంచెం నర్స్ ఇన్వాల్వ్మెంట్ అంత క్లియర్ గా చూపించలేదు. అవును, అండ్ కాన్సిక్వెన్సెస్ కూడా చూపించలేదు సినిమాలో. ఆ సినిమాలో అంత కొంచెం సినిమాలో చూపించలేదు. నవలకి సినిమాకి అదే తేడా. నవల రాసినప్పుడు ప్రతి పాయింట్ కూడా వదలకుండా రైటర్ రాస్తారు. సినిమాకి వచ్చేటప్పటికి కొన్ని ఎడిటింగ్ లో కట్ చేయడం, లెంగ్త్ ప్రాబ్లం వచ్చి కొందరు ఒకసారి ప్రొడ్యూసర్ వద్దులేండి తీసేయండి అంటాం. ఒక కథకి మన గ్రాఫ్ లో అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ లాగా ఇవన్నీ తీసేస్తే అర్థం కాదు. అదే నాకు ఆ సీన్స్ కొంచెము ఐ మీన్ శంకర్ దాదా MBBS లో కూడా అలాంటి సీన్సే ఉంటాయి. కొన్ని మెడిసిన్స్ తీసుకుని అమ్ముకోవడము, అది స్పీడ్ బ్రేకర్ అయినా కూడా ఆడియన్స్ కి అది కంపల్సరీగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అవును.
అండ్ ఈ మూవీలో స్టార్టింగ్ లో అంటాడు కదా, ఆ అమ్మాయి వచ్చినప్పుడు సుహాసిని వస్తుంది టెలిఫోన్ చూడడానికి. ఓ మీరు నిన్న వస్తారు అనుకున్నానండి అంటే, అందుకేనా కోటేసుకొచ్చారు, కోట ఎందుకేసుకొచ్చారు అనుకున్నాను నేను, వేసవకాలంలో కోట ఎందుకేసుకొచ్చారు అనుకున్నాను. తర్వాత మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు చెప్పండి అమ్మా, మళ్ళీ కోటేసుకొస్తాడు. యాక్చువల్ గా కామెడీలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి స్లాప్ స్టిక్, రెండేమో డైలాగ్. స్లాప్ స్టిక్ అంటే బాడీని ఉపయోగించి, శరీరాన్ని ఉపయోగించి నవ్వించడం, గుమ్మం దాడుతూ పడటం, పడనట్టు నటించటం, లేకపోతే ఇప్పుడు మా ఫస్ట్ 1 hour నేను ఇందాక చెప్పిందంతా కూడా స్లాప్ స్టిక్ కామెడీ, చిరంజీవి చేస్తుందంతా కూడా. రెండోది డైలాగ్ ఓరియంటెడ్, సిచ్యువేషన్ ఓరియంటెడ్. డైలాగ్ ఓరియంటెడ్ అంటే ఇప్పుడు నువ్వు చెప్పినటువంటిది. మూడోది సిచ్యువేషన్ ఓరియంటెడ్. ఈ మూడింటిలోకి సిచ్యువేషన్ ఓరియంటెడ్ కామెడీ ది బెస్ట్ ఆఫ్ ది లాట్. కాకపోతే దాన్ని రైటర్ కన్సీవ్ చేయడం అతని కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఒకటి చెప్తాను. 2006 సినిమాలో ఒకళ్ళ ప్లేస్లో ఒకళ్ళు వెళ్ళి ఇంకోళ్ళలాగా నటించినప్పుడు అక్కడ జరిగేది ప్రతి కూడా సిచ్యువేషనల్ కామెడీ. ఆ సందర్భం వల్ల కామెడీ పుడుతుంది. వాళ్ళు మామూలుగా మాట్లాడిన డైలాగ్స్ లేకపోయినా, నవ్విచ్చే డైలాగ్స్ లేకపోయినా, స్లాప్స్టిక్ కామెడీ లేకపోయినా, అక్కడ జరిగే కథే ఆడియన్స్ని నవ్విస్తుంది, రీడర్ని ఎంజాయ్ చేసేలా చేస్తుంది. అది సిచ్యువేషన్ కామెడీ అంటాం. డైలాగ్ జంజాల్ గారికి డైలాగ్ కామెడీకి మాస్టర్, ఆయన చక్కగా రాస్తారు. అది స్లాప్స్టిక్ కామెడీ అనేది ఉన్నవాటన్నిటిలోకి నా ఉద్దేశంలో అధమం. అది టెంపరీగా, తర్వాత మీరు మాట్లాడుకోరు, దాని గురించి మర్చిపోతారు. ఒక బీరువా దగ్గర కోటు చిరుగుతుంది, తాళం చెవి తీయటం, అది అనేక మంది చెప్పారు. అది తప్ప మిగతా స్లాప్స్టిక్ కామెడీ ఏది కూడా గుర్తుండదు. ఆ ఇంటరాగేషన్ సీన్ మొత్తం బాగుంటుంది యాక్చువల్లీ. నాకు ఆ సీన్ మొత్తం చాలా హైలైటెడ్ సీన్ అనుకుంటా. హైలైటెడ్ సీన్ మామూలుగా బయట యూట్యూబ్ లో కూడా పెట్టే సీన్స్ లో, హైలైటెడ్ సీన్స్ లో ఇది దీన్ని పెట్టారు, ఈ సీన్. అది వాగ్దేవి ఎడిటర్ పెట్టారు. సుత్తి వీరభద్రరావు క్యారెక్టర్ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటాడు చూడు, నువ్వు ఫోన్ కీప్ చెయ్యి, ఇవాళ కూర ఏంటి అంటే గార్డెన్ కర్రీ అలా. అతను చాలా ఇంగ్లీష్ పిచ్చి ఆయన, సో బాగా మాట్లాడతాడు. అండ్ దెన్ లాస్ట్ లో వాళ్ళందరూ విసిరేస్తుంటారు, అదే సామాన్లని విసిరేసిన తర్వాత, నువ్వు మ్యాన్స్ ని త్రో చేస్తే నేను ఉమెన్స్ ని త్రో చేస్తా. మధ్యలో కూడా ఇంకొక డైలాగ్ ఉంటుంది ఏదో ఆయనది, లైఫ్ తోడేస్తున్నాడు, ప్రాణాలు తోడేస్తున్నాడు. తర్వాత మదర్స్ మీరు ఇంకా ఆపుతారా, తల్లులు ఇంకా ఆపుతారా. సో చాలా మంచి అండర్ రేటెడ్. ఇంకొకటి నాకు నచ్చిన జోక్ ఏంటంటే, అతను చిరంజీవి మొత్తం మర్డర్ సీన్ దగ్గర సుహాసిని ఇంకా సౌమిత్రి ఉంటారు కదా, అక్కడ కర్రని తీసుకుని ఏదో చేస్తూ ఉంటే కర్ర లాఠీ, సౌమిత్రి లాఠీ విరిగిపోతుంది. విరిగిపోయినప్పుడు అతను కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్ అంటాడు. చూసావా అంటే చూసారు, కర్ర విరిగింది అంటాడు. కర్ర విరగకుండా, పాము చావకుండా కేసు క్లోజ్ చేయాలి. తర్వాత ఇంకొకటి, ఇది విన్నా కూడా నేను ఎందుకు బ్రతికే ఉన్నాను, నాకు చావు రాలేదు కనుక అంటాడు. ఇది కూడా రాసుకుంటాను, యాడ్ చేస్తా, కూడా వాక్యంలో కలుపుకుంటా. తెలుగు మనం ఇప్పుడేమనుకుంటాము, ఓకే అది కూడా యాడ్ చేస్తా అంటారు, ఇది కూడా వాక్యంలో కలుపుకుంటా, ఈ వాక్యం కూడా కలుపుతా, సంథింగ్ లైక్ దట్. పోతే అంటే ఎవరు పోతే అమ్మా, నేను పోతేనా అంటాడు. ఇంకొకటి, చిరంజీవి వెళ్తాడు కదా చంద్రమోహన్ వాళ్ళ ఇంటికి, అక్కడ ఇది సొంతిల్లేనా, అవును ఎందుకు అడిగారు, ఏదో ఒకటి అడగాలి కదా. నానా అది నావెల్లో ఉందా? అది లేదు. దాని తర్వాత నువ్వు ఒక చోటింటికి వెళ్తాడు కదా, అదేదో రామాలయం అంటే ఈ సుత్తివేలుని చూపించి ఇలాంటి బట్టలు వేసుకెళ్ళకండి గుడికి అంట. అవును, అది బాగుంటుంది. అతను చెవులు వినపడవు చూడు, బాగుంటుంది. ఇలాంటి బట్టలు వేసుకుని గుడికి వెళ్ళకు అంటాడు. అప్పుడు సుత్తివేలు కూడా తలుపుతాడు, సరేనండి సరే సరే అంటాడు. అండ్ ఇంకొకటి, ఆ సీన్ మొత్తంలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఆయన చెవిటైన కదా,
చిరంజీవి ఇంకా వాళ్ళ వైఫ్ మాట్లాడేటప్పుడు కూడా ఆయన మొహం అలా చెవిటి వాళ్ళకి ఏం వినపడకుండా అర్థం కాకుండా చూస్తాడు చూడు, అలానే బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా ఆయన అలానే సేమ్ ఎక్స్ప్రెషన్ క్యారీ చేస్తారు త్రూ అవుట్ ద సీన్. అది నేను ఇవాళ అబ్జర్వ్ చేస్తా. కానీ ఏ మాటకి అన్నమాట అప్పటి వరకు చిరంజీవి అలాగా ఫుల్ హీరోయిజం ఇలాంటి క్యారెక్టర్ చేసుకుని ఇలాంటి కామికల్ క్యారెక్టర్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. కానీ చాలా గుడ్ యాక్టర్, గుడ్ యాక్టర్. నాకు కాకపోతే అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ పివట్ కదా. అప్పటి వరకు సీరియస్ గా హీరో విలన్ సీన్ లోంచి ఇలాంటి మూవీ చేయడానికి ఫస్ట్ నెంబర్ 1 అప్రిషియేట్ చేయాలి. సెకండ్ పార్ట్ చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఒక ఆర్టిస్ట్ మంచి ఆర్టిస్ట్ అవునా కాదానికి కొలబద్ద ఏంటంటే కామెడీ చేస్తాడా లేదా, ఒక దుఃఖం అదే విలపించేటటువంటి ఉంటే ఎట్లయితే ఒక స్థాయి ఎక్కువ ఏడ్చినా పర్వాలేదు, ఎవరికి ఇబ్బంది ఉండదు. కొంచెం తక్కువ ఏడ్చినా ఇబ్బంది లేదు. అలా ఏ రసమైనా ఎక్కువ పోషించినా తక్కువ పోషించినా ఇబ్బంది లేదు. కానీ ఆ పర్టికులర్ నిడివిలో, ఆ పర్టికులర్ లెంగ్త్ లో, ఆ పర్టికులర్ విధంగా చేయాల్సింది ఒక కామెడీ మాత్రమే. దాన్ని టైమింగ్ సెన్స్ ఇట్లాంటివి అంటారు, అనేక పేర్లు పెట్టారు. సో అది రియల్ ఆర్టిస్ట్ ఓన్లీ కెన్ డూ దట్. అది చేసేవాడు ఏదైనా చేయగలుగుతాడు. చిరంజీవి చాలా మంది అనుకున్నారు యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ కి క్యారెక్టర్ ఇస్తే బాగుండు. ఆ రోజుల్లో 1986 లో చిరంజీవి సినిమా ఇది రిలీజ్ అయిన తర్వాత చిరంజీవిని ఎందుకు తీసుకున్నారు, రాజేంద్ర ప్రసాద్ అని తీసుకుంటే బాగుండేది అని ఒక కామెంట్ వచ్చింది. కారణం ఏంటంటే అతను కమేడియన్, కామెడీ హీరో ఆ రోజుల్లో. కానీ ఫస్ట్ 1 month ఈ టాక్ వచ్చింది. ఆఫ్టర్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ చిరంజీవి దీనికి సూటబుల్ అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా రాజేంద్ర ప్రసాద్ ఇంక ఎవరు అసలు లేరు. ఆ రోజుల్లో వచ్చింది 86 లో. బట్ చిరంజీవి అనేది ఈ రోజుకి కూడా క్యారీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే 40 ఏళ్ళు అయింది దాదాపుగా సినిమా తీసి, ఈ రోజుకి ఎంజాయ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇంకొక 40-50 ఏళ్ళు అయినా కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారు. నాకు ఇప్పుడు రీసెంట్ గా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అని చెప్పి ఒక మూవీ వచ్చింది. సో ఆ మూవీ చాలా డిఫరెంట్ మూవీ. ఆబ్వియస్లీ దీనికి దానికి అంత పోలికలు ఏమి ఉండవు, కానీ స్టార్టింగ్ సీన్స్ లో చూస్తే కొంచెం సిమిలర్ జానరా అన్నమాట. డిటెక్టివ్ కూడా కొంచెం కామెడీ చేస్తూ ఉంటాడు, కానీ సీరియస్ ఏమంటారు సీరియస్ క్రైమ్ ని సాల్వ్ చేస్తూ ఉంటాడు అనమాట. బట్ అతని క్యారెక్టర్ ఇలాంటి ఈ పాండురంగారావు క్యారెక్టర్ లాగానే కొంచెం కామికల్ రోల్. సో నాకు తెలిసి ఈ మూవీ ఇప్పటికీ కూడా చాలా ఇన్స్పైర్ చేస్తుంది వేరే డైరెక్టర్స్ ని అండ్ యాక్టర్స్ ని. సో యాక్చువల్గా ఒక ప్లాట్ఫామ్ కి నన్ను అడిగారు, చంటబ్బాయి క్యారెక్టర్ తీసుకుని కొత్త కథలు తయారు చేసి ఒక ఎపిసోడ్, ఒక ½ an hour ఎపిసోడ్ చంటబ్బాయి తీసుకుంటాం, సేమ్ క్యారెక్టరైజేషన్, ఇది అదే మేధస్సు, అదే ఇంటెలిజెన్స్. ఇట్లా ఒక 13 కథలు నేను తయారు చేశాను. ఎవరో అడిగారు అనమాట. తర్వాత somehow it did not click, అది జరగలేదు. అది రాశాను నేను. ఎప్పుడైనా పుస్తకంగా అది పుస్తకంగా వేస్తాను అన్ని కలిపి. తర్వాత నాకు లాస్ట్ 3 points ఉన్నాయి. సో ఒకటి ఒక థింగ్ ఫ్రమ్ ద నావెల్, ఒకటేమో ఫన్ ఫ్యాక్ట్, ఒకటేమో కొంచెం బోస్టింగ్ అన్నమాట. సో అంటే మధ్యలో మీ దగ్గర వేరే ఏమైనా టాపిక్స్ ఉంటే మీరు అది కూడా చెప్పండి. ఓకే, సో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీ కాదు, నావెల్లో ఈ చంటబ్బాయి అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అతనికి నవ్వని వాళ్ళు గిట్టరు, తనకి నవ్వని వాళ్ళు నచ్చరు అనమాట. అందుకనేసి అందరినీ నవ్విస్తూ ఉంటాడు. అదే ఆయన క్యారెక్టర్. తన చంటబ్బాయి ఎంటైర్ క్యారెక్టర్ ఈజ్ తనకి నవ్వని వాళ్ళు నచ్చరు కదా నాన్న? అవును అవును. సో అందుకని అందరినీ నవ్విస్తూ ఉంటాడు. ఏంటంటే మీకు బంగారు పన్ను ఉందని పందేం అంటాడు ఒక చోట. ఒక మీకు లేదే అయినా మీకు ఎలా తెలుసు అంటే, నవ్వితే పన్ను దొంగలు ఎత్తుకుపోతారని చెప్పి మీరు బంగారు పన్ను
ఫస్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్లో చెప్తాడు, మీకు బంగారు పన్ను ఉందని జోక్స్ వేసినా కూడా నవ్వాడు. ఎలా అంటే మీకు నవ్వితే దొంగలు ఎత్తుకుపోతారని అని అట్లా. అప్పుడు నాకు నవ్వని వాళ్ళంటే గిట్టదు, నాకు నవ్వే వాళ్ళంటే ఇష్టం అని. మూవీలో చూపించలేదు అది, మూవీలో లేదు అది ఏకదంతం క్యారెక్టర్. ఓకే. అండ్ నెక్స్ట్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, నాకు మూవీ చూసినప్పుడు అంటే నాకు తెలుసు నావెల్లో అవి చాలా వరకు తీసుకోలేదని, చేంజెస్ ఉన్నాయి, పింక్ పాంథర్ కాపీ అవన్నీ నాకు తెలుసు. నాన్న కూడా కొంచెం నాట్ అయిపోయి కాపీ నాన్నకు అసలు ఇష్టం లేదు. సో అందుకనే అవన్నీ నాకు తెలుసు, నాన్న ఇంటర్ఫియరెన్స్ లేదని. కాకపోతే అదే పట్టాభిరాము ఇంకా ఈ కళ్యాణ్ రామ్ ఇల్లు ఎక్కడ, రామ్ కోటి వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉంటారు అనేసి ఒక షాప్కి వెళ్తాడు కదా, ఒక చీరల షాప్ కి. ఆ చీరల షాప్ లో అడిగినప్పుడు ఇంతకీ మీరు ఎందుకు అడుగుతున్నారండి అంటే, అప్పుడెప్పుడు ఒకసారి ఏదో సోడా కోసం అనేసి ₹1.5 తీసుకున్నారు మా నాన్న బాకీ చెల్లించడానికి అని. అది ప్యూర్ నాన్న కామెడీ. నాన్న ఈవెన్ రియల్ లైఫ్ లో కూడా అలానే మాట్లాడతారు పీపుల్. అది నాకు అర్థమైపోయింది నాన్నదే అని చెప్పి. అండ్ లాస్ట్ పాయింట్ ఏముందంటే కొంచెం బోస్టింగ్. నువ్వు చెప్ప ఇంకేమైనా ఉంటాయి? లేదు చెప్పు, బోస్టింగ్ వింటున్నాను. ఓకే, నా బోస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒకసారి అమ్మ నాన్న న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడ అమ్మ వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, లిటిల్ ఇండియాలో నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మ నాన్న పిలిచి, ఆయన అచ్చం భారతీరాజ్ లాగా ఉన్నారు కదండి అందట. నానేమో లేదు ఆయన అలా చూడడానికి అలా ఉన్నారు కానీ ఆయన భారతీరాజే కాదు అంటే, ఆయన వెనక్కి తిరిగి నేను భారతీరాజేనేనండి అని చెప్పారట. అయితే అప్పుడు అమ్మ చెప్పిందట, ఇలాగ నాకు సినిమాలు అంటే ఇష్టం అది ఇది అనుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు సంహవ్ పరిచయం అయింది, ఇలాగ నాన్న మల్లాది వెంకట కృష్ణమూర్తి రైటర్ అంటే. అప్పుడు ఆయన అన్నారట, నాకు మీవి కూడా నాకు ఇష్టం అంటే, నేను చంటాబాయ్ సినిమా చూసాను, నాకు చాలా నచ్చింది, చిరంజీవి కదా అందులో హీరో అనుకుంటూ ఆయన అన్నారట. అది నా బోస్టింగ్. న్యూయార్క్ లో లిటిల్ ఇండియాలో ఒక షాప్ కి వెళ్ళినప్పుడు ఇది జరిగింది. సో అది నా బోస్టింగ్. 89 సంగతి. 1990లో జరిగింది. 90లో వెళ్ళాను. 90లో మేము ఇద్దరం కలిసి. లిపికి బాగా తెలుసు. బుక్స్ చదివి ప్రిపేర్ చేసుకుంది నోట్స్. వేరే మూవీస్ పాడ్కాస్ట్ అప్పుడు లిపి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఎక్కడో దిక్కులు చూస్తూ కింద చూస్తూ పైన చూస్తూ 110% అటెన్షన్ ఇచ్చింది. ప్రిపరేషన్ కూడా. ఈ సినిమా చూశాక ఫైనల్ గా మీరు ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ ఏం నేర్చుకున్నానా? ఏం నేర్చుకున్నాను అంటే ఇంతసేపు ఈ కామెడీ గురించి బాగుందని మాట్లాడారు కదా, ఎప్పుడైనా మనసు డీలా పడి ఏదైనా అవుతాయి, కాఫీనో బీరో తాగే బదులు ఈ సినిమా పెట్టుకుని చూసి ఆ మూడ్ లోంచి బయటకు వచ్చేయచ్చు. యాక్చువల్లీ నాన్న నువ్వు మంచి పాయింట్ రేజ్ చేసావు. నీ వెరీ ఫస్ట్ క్వశ్చన్. నేను ఈ మూవీని చాలా వరకు ఓన్లీ చూసి కామెడీ సీన్స్, ఎప్పుడైనా టీవీలో వస్తే బిట్స్ అండ్ పీసెస్ ఓన్లీ ఆ కామెడీ పార్ట్ వరకే చూసాను. నేను ఫుల్ ఫ్లెష్ మూవీ మొత్తం చూసింది మచ్ లేటర్ అనమాట. నేను మాస్టర్స్ చేసినప్పుడు లాంగ్ టైమ్ బ్యాక్ నేను చూసాను అనమాట. సో ఈ మూవీ నాన్న చెప్పినట్లు కామెడీ బాగుంటుంది. ఆల్వేస్ చాలా మంది కూడా యూట్యూబ్ లో కామెడీ సీన్స్ నే చూస్తారు. కాదు, నేను మూవీ ఎన్నిసార్లు చూసినా నవ్వుతాను, బట్ ఈక్వల్లీ నా కళ్ళలోంచి నీళ్ళు కూడా వస్తాయి అనమాట. సో నాకు ఈ మూవీ చాలా ఏడుపు కలిగించే వచ్చే మూవీ కూడా. నాకు ఇంకొక పాయింట్ ఉంది. ఈ మూవీని నేను ఇప్పటి వరకు ఫుల్ మూవీ చూసిన ఓన్లీ 2 times. ఒకసారి నేను చూసింది ఫస్ట్ టైం, అండ్ దెన్ ఇవాళ చూసింది సెకండ్ టైం. అండ్ మధ్యలో కూడా ఒకసారి నేను నాన్నతో పాటు ఒకసారి కాలిఫోర్నియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎవరో అడిగినప్పుడు నాన్న ఏమన్నారంటే, ఈ మూవీ ఈ నావెల్లో ఒక లెటర్ రాస్తారనమాట, నాన్న ఇందాక చెప్పిన లెటర్. సో నాన్న ఏమన్నంటే ఆ లెటర్ రాసేటప్పుడు నాన్న ఫిజికల్లీ ఏడ్చారట ఆ ఎమోషన్ కి. అంటే ఆబ్వియస్లీ రాసేటప్పుడు ఉంటుంది కదా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్. ఆ ఎమోషన్ తోటి నాన్న ఏడ్చారట అది రాసేటప్పుడు. అప్పటి నుంచి నాకు చంటాబాయ్ మూవీ నాకు చూడబుద్ధి కాలేదనమాట. ఈ నావెల్ రాసేటప్పుడు నాన్న ఏడ్చారు అని నాకు మెంటల్లీ ఫిక్స్ అయిపోయింది. అందుకనేసి నా మూవీని నా లైఫ్ లో ఓన్లీ 2 times చూసా సోఫా. కానీ కొన్ని సీన్స్ రాసినప్పుడు రైటర్ గా స్పందన వస్తుంది. శ్రవంతిలో కూడా క్లైమాక్స్ రాసినప్పుడు కళ్ళమ్మట తడి అది వస్తుంది.
ఎప్పుడైతే మనం రాసినప్పుడు అలా వచ్చిందో 100% రీడర్ చదివినప్పుడు అలాగే ఫీల్ అవుతారు. అది రాస్తున్నప్పుడు నవ్వుకుంటూ రాస్తే కంటే బాధపడుతూ రాస్తే అది రీడర్కి వాళ్ళ గుండెకి గ్యారంటీగా తాగుతుంది. అది నాకు అనుభవం అనేక సందర్భాలు. నేను ఒక పాయింట్ క్లారిఫై చేయాలి. ఆల్మోస్ట్ కంక్లూడ్ చేస్తున్నాం కదా నెక్స్ట్ రేటింగ్స్ అన్నాంలో. అవును. సో ఇంకొకటి, మా డాడీ కెమెరా ఎందుకు ఆఫ్ ఉందంటే, మీరు యాక్చువల్లీ మా నాన్నే చెప్పాలి. యాక్చువల్లీ ఇది చాలా మంది క్వశ్చన్ నాన్న. చాలా మంది అనుకుంటారు మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి ఫోటో ఎందుకు ఎప్పుడు ఎక్కడ దొరకదు, ఎందుకు ఎప్పుడు ఎక్కడ పబ్లిష్ కాలేదు అని చెప్పి చాలా మంది క్వశ్చన్ ఇది. మల్లాది లింక్ పెట్టాలన్నమాట. మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి ఎలా ఉంటారో ఎవరికి తెలీదు ఎందుకు. దీనికి చాలా సార్లు చెప్పాను ఆన్సర్. నా మొహం కాలిపోయింది కదా, కాలిపోయిన మొహం బాగుండదని. లాంగ్ స్టోరీ షార్ట్, మా డాడీకి తన ఫేస్ పబ్లిష్ అవడం ఇష్టం లేదు. అంతే, కాలిపోవడం అలా ఏం లేదు. హిమాయత్ నగర్ లో వెళ్ళి మినరల్ కాఫీ షాప్ లో ఒక దోశ తింటుంటే వేరే వాళ్ళు తనని డిస్టర్బ్ చేయకూడదని మా డాడీ ఎప్పుడో లాంగ్ టైం డెసిషన్ తీసుకున్నారు. అందుకే ఈ రోజుకి ఆ ఫొటోస్ ఎక్కడ దొరకవు మీకు. మీరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో చూసినా కూడా మీకు మా డాడీ ఫొటోస్ దొరకవు. మేము మా డాడీని బ్లాక్ చేసి ఉంటాం అన్ని ఫ్యామిలీ ఫొటోస్. సో అందుకని ఈ పాడ్కాస్ట్ లో కూడా మా అందరి ఫొటోస్ ఉంటాయి. కానీ ఇదే ఫస్ట్ పాడ్కాస్ట్ ఫోటో లేని వీడియో, ఉత్త ఆడియో వచ్చిన ఫస్ట్ పాడ్కాస్ట్ ఇదే. బట్ మా డాడీ మా నాన్నకి ఇష్టం లేదు. only person not last, maybe we can do more only with the only person without the video, only మా నాన్న మాత్రమే ఉంటారు ఈ పాడ్కాస్ట్ లో. And then నాన్న టైప్ I am very grateful to scores అంటే hundreds of my readers and fans. ఎందుకంటే వాళ్ళందరూ నన్ను అడిగితే వాళ్ళతో కలిసి ఫోటో తీసుకోవటం జరిగింది. నాకెప్పుడు నేను వాళ్ళు బయట పబ్లిష్ చేయరు అనేటువంటి నమ్మకం, ప్లస్ పబ్లిష్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తే అలాగే అని మాట ఇచ్చిన తర్వాత కొందరితో ఫోటోలు తీసుకోవడం జరిగింది గత 10-20 ఏళ్లలో. అంటే ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ రోజు దాకా కూడా నిజంగా వాళ్ళు మాట మీదే ఉండి ఎక్కడ పబ్లిష్ చేయలేదు. ఆ రోజు వచ్చినప్పుడు చేస్తారు, బట్ ఈ లోపల వద్దని చెప్పి ప్రతిసారి చెప్తూ ఉంటాను. అండ్ యా, ఇట్స్ గోయింగ్ ఆన్. లెట్స్ సీ హౌ లాంగ్. నీ టైప్ ఆఫ్ ఆన్సర్ ఇస్తా. నాన్న ఫోటోస్ ఎందుకు పబ్లిష్ చేయరంటే, నాన్న ఇది నువ్వే చెప్పు, నీ టైప్ ఆఫ్ హ్యూమర్ కాదో. నేను ఇందాక నేను పాడ్కాస్ట్ బిగినింగ్ లో చెప్పినట్లు నాన్నకి బొగ్గుల పైన కాల్చిన మొక్కజొన్న కండంటే ఇష్టం. నాన్న ఎప్పుడైనా ఎక్కడైనా బొగ్గుల పైన రోడ్ స్టాల్స్ ఉంటాయి కదా, రోడ్ పక్కన కాల్చే వాళ్ళ దగ్గర ఆగి అక్కడ మొక్కజొన్న కండ కాల్చేసేసి ఇస్తే నాన్న తినేది పేపర్ లో గనక వస్తే అంత పెద్ద రచయిత ఇంత చీప్ ఫుడ్ తింటున్నారు టైప్స్ లో జనాలు అనుకుంటారు. పానీపూరి తిన్నా బండి దగ్గర. అందుకనేసి అలాంటివి ఎందుకులే, అసలు ఫోటోనే వేయకపోతే అసలు ఇలాంటి రూమర్స్ అవి ఏం రావు కదా టైప్స్ లో ఇంకా నాన్న అది అవాయిడ్ చేశారు అనమాట. అది నాన్న టైప్ ఆఫ్, నాకు తెలిసి నా ఉద్దేశం ప్రకారం అది నాన్న టైప్ ఆఫ్ ఆన్సర్. అండ్ ఇంకొకటి ఇది కంప్లీట్లీ ఆఫ్, నువ్వు కాంట్ ఊహ ఎడిట్ చేసేసుకో. నాన్న అమ్మని ఫస్ట్ టైం కలిసినప్పుడు చెప్పారట, మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నారా అని. ఎందుకు అంటే నా మొహం కాలిపోయింది, పిల్లలు నన్ను చూస్తే భయపడతారు అంటే. అమ్మ ఆ రోజు ఎంటైర్ నైట్ మొత్తం అంతా ఇంత మంచి నవలలు రాసి ఆయన మొహం కాలిపోయిందా అని చెప్పేసి మనసు అంతా కకలా వికలం అయిపోయిందట. తర్వాత నెక్స్ట్ నాన్న ఇంటికి వచ్చినప్పుడు మొహం మొత్తం నార్మల్ గానే ఉందన్నమాట. అదేంటి మీరా మల్లాది వెంకట కృష్ణమూర్తి అంటే, ఎందుకు నా మొహం బాలేదా, కాలిపోయిన మొహమే కావాలా అని అన్నారట. ఫోన్ లో వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ లిపికి మరి ఎలా తెలుసు నాకైతే తెలీదు. కానీ సరే, ఓకే, అన్ని ఫ్యామిలీ విషయాలు బాగానే బయట పెట్టావు. కానీ నెక్స్ట్ రేటింగ్స్ కి వెళ్దాము. సో ఈ మూవీ ఓకే, చెంటబ్బాయి మూవీ. చెంటబ్బాయి మూవీ ఒక నిమిషం ఆగుతావా? సో చెంటబ్బాయి మూవీకి మా రేటింగ్స్. సో స్టార్టింగ్ విత్ మీ, నేనైతే ఈ మూవీకి 10 out of 10 రేటింగ్ ఇస్తాను. ఆబ్వియస్లీ నేను చాలా బయస్డ్ మా నాన్న స్టోరీ కాబట్టి. అండ్ సెకండ్, నాకు చిరంజీవి యాక్టింగ్ చాలా ఇష్టము. నాకు ఈ మూవీలో అన్నీ ఇష్టము.
కామెడీ సీన్స్ ఎంజాయ్ చేస్తాను, ఇంకా ఎమోషనల్ సీన్స్ కూడా నేను చాలానే ఎంజాయ్ చేస్తాను. సో అందుకని నేను 10/10 ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10 కావ్య. డిటో ఊహా ఆన్సర్ 10/10. లిపి. ఓకే, నా ఆన్సర్ వేరు. నేను కూడా కొంచెం బయాస్డ్. నేను ఈ మూవీకి 8/10 ఇస్తాను. 1 పాయింట్ ఎందుకు తీసేస్తున్నాను అంటే పింక్ ప్యాంథర్ కాపీ కాబట్టి, నాకు కాపీ ఇష్టం లేదు కాబట్టి 1 పాయింట్ తీసేసాను. అండ్ నెక్స్ట్ పాయింట్ ఎందుకని తీసేసాను అంటే 2.5 hours మూవీలో ఓన్లీ లాస్ట్ పార్ట్ లైక్ ఫస్ట్ 45 minutes మా నాన్న నావెల్ లేదు. ఫస్ట్ 45 minutes ద స్టోరీ దట్ యూ ఎక్స్పెక్ట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్ మీరు కనుక బుక్ చదివితే. సో అంత మార్చేసినందుకు నేను ఇంకొక పాయింట్ తీసేసాను. ఓకే, నేను 9/10 ఇస్తాను. కారణం ఏంటంటే డ్యూయట్స్ బాగుండలా సినిమాలో, డ్యూయట్స్ బాగుండలా, మిగతాదంతా కూడా బాగుంది. యాక్చువల్గా అది 9.5 అని కూడా అనొచ్చు, నాట్ 9. ఓకే ఓకే, సో అది మా పాడ్కాస్ట్ ఈరోజు చంటబ్బాయి మూవీ గురించి. ఈరోజు కొంచెం పాడ్కాస్ట్ లాంగ్ అయింది, బట్ ఆఫ్ కోర్స్ ఇది చాలా స్పెషల్ ఎపిసోడ్ నాకు కావ్యకి అండ్ లిపికి. సో అందుకని కొంచెం లాంగ్ అయినా ఇట్స్ ఓకే. సో మీ అందరూ మల్లది వెంకటకృష్ణమూర్తి గారి గెస్ట్ అపియరెన్స్ ఎంజాయ్ చేశారని కూడా మేము అనుకుంటున్నాము. లిపికి ఏదో పాయింట్ ఉంది, చెప్పు. అండ్ నేను ఇందులో మూవీకి తక్కువ, నావెల్ కి ఎక్కువ మాట్లాడుతున్నాను. సో ఐ హోప్ యూ డోంట్ మైండ్. ఓకే, ఈ మూవీ కనుక ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. ఈ మూవీ ఎలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్ పైన అవైలబుల్గా లేదు, యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. సో చూడాలని అనుకుంటే యూట్యూబ్లో చూడండి, చాలా మంచి మూవీ. అండ్ ఇది మా పాడ్కాస్ట్ చంటబ్బాయి మూవీ గురించి. ఇంకొక వీడియో పాడ్కాస్ట్లో మళ్ళీ మేము ముందుకే వచ్చేస్తాము, కావ్య, ఊహా అండ్ లిపి. బట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ టు లీవ్ సమ్ కామెంట్స్. మేము మీ కామెంట్స్ అన్ని చదువుతాము, అన్నిటికీ రెస్పాన్స్ ఇస్తాము. సో ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్స్ని వదలండి. Thank you so much, Nana, for joining. Yeah, Nana, thank you so much for joining. లిపి, నేను కావ్య చాలా బాగా ఎంజాయ్ చేసాము నీ ప్రెజెన్స్ ని, ఎస్పెషల్లీ లిపి. బెస్ట్ పాడ్కాస్ట్ ఎవర్. అండ్ నానా, ఒకవేళ కనుక కామెంట్స్ లో నీకు కనుక నావెల్ రిలేటెడ్ ఆర్ వాట్ ఎవర్ క్వశ్చన్స్ వస్తే కనుక నీకు ఊహా పంపిస్తుంది ఆన్సర్స్ కోసం. సో వేరే మూవీ పాడ్కాస్ట్ లో మళ్ళీ ఇంకొకసారి కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Bye. బాయ్ బాయ్. వెళ్ళొస్తానండి.